హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు పెద్దలు చలసాని శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం, అందరికి నమస్కారం. ఎలా ఉన్నారు? పర్వాలేదండి. ఈ మధ్య కాలంలో కొంచెం గ్యాప్ వచ్చింది. విశాఖపట్నం వచ్చింది, తర్వాత విజయవాడ సమావేశాలు పెట్టాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకంటే వెంటనే ఉద్యమాలు అవసరం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక సౌత్ ఇండియాలో స్టాల్వర్ట్ పొజిషన్ లీడర్ డిఫరెంట్గా ఆంధ్రప్రదేశ్కి ఇవాళ మారిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వీళ్ళ చేతుల్లో ఉన్న నేపథ్యంలో దాదాపుగా మొత్తం కాకపోయినా సాధించుకురావాలని పాజిటివ్ యాంగిల్లో చేస్తా అందరూ కూడా వారికి ఈ విషయంలో సహకరించాలని ప్రత్యేక హోదా విభజన హామీ తీసుకునే విషయంలో మాట్లాడడం జరిగింది. అలాగే బెంగళూరు వెళ్ళి అక్కడ కూడా స్థానిక వీళ్ళు మంత్రులు లేకపోయినా స్థానిక మంత్రులు రామనారాయణ రెడ్డి గారు అందరూ వచ్చారండి. అక్కడ తెలుగు భాష కోసం మాట్లాడాం. రామోజీరావు గారికి శ్రద్ధాంజలి అక్కడ ఘటిస్తూ అలాగే మిగతాది అమరావతిగా మిగతా విషయాలు అంతా తిరుగుతారు. సరే, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి అంటే కొన్ని విషయాలు అయితే ఉన్నాయి. వన్ బై చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా మాట్లాడుకుంటే గత 45 రోజులుగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక అరాచక పాలన నడుస్తుంది అని జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వేదికగా ఆయన నిరసన గలాన్ని తెలియజేశారు. ఈ అంశానికి సంబంధించి ఏం చెప్తారు సార్? అసలు మొదటగా మాట్లాడుకుంటే తమ పార్టీ కార్యకర్తల మీద అన్యాయం జరుగుతున్నప్పుడు ఏ నేతన్నా వెళ్ళి నిరసన వ్యక్తం చేయడం అనేది ప్రజాస్వామిక లక్ష్యమైన అయినా సరే ఇంతపాటు అక్కడ మొట్టమొదటిగా పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడం అవసరం. ఎవరికన్నా అక్కడ హోదా విభజన హామీల మీద చేస్తా నెక్స్ట్ ఇది చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఒకటి. రెండో విషయం ఏంటంటే నేను కొన్ని చాలా చూశానండి. చిన్నపిల్లల గర్ల్స్ని రేపు ఎన్ని చాలా ఇష్యూస్ జరిగినాయి. కానీ గత 10 సంవత్సరాల్లో బుద్ధుడు నడయాడినట్లు అహింసో పరమధర్మాన్ని ఎల్లడలా వినిపించినట్లు ఇప్పుడే అకస్మాత్తుగా ఈ అరాచకాలు జరుగుతున్నట్లు ఏదైతే ఉందో ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ ఫైన్ అండి. నేను ఆయన చేసుకుంటాను, నేను ఉండే రైట్ నేను తప్పట్ను. కానీ ప్రపంచంలో ఇప్పుడే మొత్తం ఖరాబ్ అయిపోయిందని, అంతకుముందు వీరు ఉన్నప్పుడు మాత్రం చెప్పాను బుద్ధుడు నడయాడిన నేలలా ఉందని, అహింస అని ప్రతిదీ అసలు పావురాలు ఎగరేసేవారని. సరే, గతంలో ఏం జరిగింది అనేది చెప్పుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు అధికార పక్షం ఉన్నటువంటి ఈ నేతల మీద ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందని చెప్పుకోవాల్సిన బాధ్యత, మీరు అన్నట్లుగా వాళ్ళ కార్యకర్తల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిపక్ష నేతగా లేదు పార్టీ అధినేతగా ఆయన మీద. మొట్టమొదటి బాధ్యత ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతున్న విషయంలో ఈయన 25 సీట్లు తెచ్చుకున్న ఆయన కాడిపడేసిన మాట అదేనా. ఇప్పుడు ఆయన మాట మార్చలేదు. ఈజ్ ఫైటింగ్ ఫర్ ద కాజ్ అన్నారు, ఒత్తిడి పెట్టలేదు, వేరే సంగతి. ఏదో ప్యాకేజీ బెటర్ దిక్కుమాల ప్యాకేజ్ తీసుకుంటాను, ఏదో దరిద్రం మన్ను మశానం ప్రత్యేకతని అనలేదు, అంతవరకు కానీ విఫలమయ్యారు. అది ఢిల్లీలో ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే మొట్టమొదటిగా బాగుండేది. తర్వాత ఆయన కార్యకర్తల కోసం నిర్దేశిస్తే మంచిదే ఉండేది. అంతే తప్ప ప్రపంచం అప్పుడే రాష్ట్రపతి పాలన ఏంటండి నాకు అర్థం కాదు. మీనింగ్లెస్. జనం అనుకుంటారు ఉండొద్దా? ఆయన ఏదైతే ఉందో ఎత్తి చూపించమండి. అబ్సల్యూట్ నథింగ్ రాంగ్ అండి. అది నేను చూశాను ఎంత దారుణంగా జరిగినాయో. కొన్ని కార్యక్రమాలు కొన్ని దుర్మార్గాలు చేస్తున్నారు వాళ్ళు, చూశాను, తప్పులేదు. కానీ ఆయన ముందు నుయ్యి వెనక గొయ్యిలా ఉన్నట్టుంది పరిస్థితి. ఎందుకంటే వారి మీద కేసులు, మరి అక్కడ ఎంపీల మీద కేసులు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆయన చేసిన ఢిల్లీలో నిరసన ధర్నాలోకి అఖిలేష్ యాదవ్ గారు, సమాజ్వాదీ పార్టీ అధినేత, ఆమ్ ఆద్మీ పార్టీ, ఉద్ధవ్ థాకరే గారి పార్టీ, అలాగే ద్రావిడ మున్నేట కజగం అన్న వారి పార్టీ నేతలు, మిగతా చాలామంది రావడం జరిగింది. అంటే ఏంటి, ఎన్డీఏకి వ్యతిరేకంగా ఉన్న నేతలు ఎక్సెప్ట్ కాంగ్రెస్ వచ్చారు. కాంగ్రెస్ అని రావద్దని ఉంటారు పోలరైజేషన్. కానీ ఈయన వెళ్ళి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఆ బిర్లాలు ఉన్నారు కదా, బిర్లాలు అంటే వ్యాపారులు అంటారు. అదే మన గౌరవ సభాపతి గారు, ఆయన ధన్కర్ గారు, అందరూ ఉత్తర భారతీయ బ్యాచే కదా. ఎవరు మొట్టమొదటిసారి ఉపసభాపతి ఇచ్చేది అటు నుంచి కనీసం రాజ్యసభ, లోక్సభ దాంట్లో ఉన్నవాళ్ళు అధ్యక్షులు, ఉపాధ్యక్షులు అందరూ కూడా ఉత్తరాది బ్యాచ్ మరి గట్టిగా. మరి ఆయన ఏమనుకున్నారు, ఆ ఒక్కటి మాత్రం కాంగ్రెస్ వాళ్ళు రాలేదు, మన స్పీకర్కి మద్దతు ఇచ్చారు. ఆయన ఎటో నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఇటు నిర్ణయం తీసుకుంటే చాలా భయంకరమైన కక్షాదింపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ఉంటుందని. ఎందుకంటే ఇంతకుముందు చేసిన దానికి తప్పనిసరిగా అనుభవించాలి. క్రెడిట్ వచ్చినప్పుడు డెబిట్ కూడా రావాలండి. అందుకని ఆయన ఏం తేల్చుకోలేకపోతున్నారు అనుకుంటున్నాను. బహుశా అందుకని అటు ఇటు వెళ్ళలేని నేపథ్యంలో వాళ్ళు వచ్చారు. అందుకని నా అభిప్రాయం, నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఒకటి చెప్తున్నాను.
అందరూ అనుకున్నట్టు రెడ్ బుక్ తీసేసాం అని లోకేష్ గారు అన్న చందాన ప్రత్యక్షంగా కనబడటం లేదు, పరోక్షంగా నాకు తెలియదండి. మిగతా విషయాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం జవాబుదారీతనంతో ఉండాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు కూడా ఇదే చెప్పాం, మేము మాటలు మార్చలా. వీళ్ళకి అధికారంలోకి వచ్చిన ఒక మాట, ప్రతిపక్షాలు ఉన్న మాట రాజకీయాలు మారుస్తూ ఉంటారు. దయచేసి కక్షాదింపు చర్యలు ఎవరు తీసుకున్నా అది మంచి పద్ధతి కాదు. వాళ్ళు లోపాలు చేసి దుర్మార్గాలు చేసిన వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళు చేసిన వీళ్ళు చేసిన దయచేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. కానీ ఇది శాంతి పద్ధతులు కనుక ఫెయిల్ అయితే రాష్ట్రానికి వచ్చే మిగతా వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారు. అది గమనంలోకి తీసుకోమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, ఇటువంటి ఒక పాలన జరుగుతుంది అనేటువంటిది ఢిల్లీ వేదికగా వినిపించాలి, గలమిప్పాలి అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో నిర్వహించిన ధర్నా. కానీ ఇక్కడ అధికార పక్షానికి సంబంధించి చూసుకుంటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే అసెంబ్లీకి రావడం ఇష్టం లేక, అసెంబ్లీలో కూర్చోవడం ఇష్టం లేక, మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే పరిస్థితి లేక ఇక్కడి నుంచి పారిపోయి ఢిల్లీలో ప్రోగ్రాం పెట్టుకున్నారు, ఢిల్లీలో కూర్చున్నారు అనేటువంటిది ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి వాదన. అంటే ఇప్పుడు అతను చేస్తున్న దానికి వీళ్ళు కరెక్ట్గా మాట్లాడుతున్నారా, లేదంటే వీళ్ళు చేయాల్సిన దానికి చేస్తున్న దానికి వాళ్ళు కరెక్ట్గా మాట్లాడుతున్నారా? రాజకీయాలు కదండి, పెద్ద దాంట్లో రాజకీయాలు. ఇప్పుడు ఆయన మంచి పని చేస్తున్నారని చెప్పి ఒప్పుకోవాలని కోరుకుంటాం. అది ఏ అధికార పార్టీ అని ఒప్పుకుంటారా? మనం అమాయకత్వం. కానీ పోనీ వీళ్ళు సరిగ్గా నిజంగా నేను కొన్ని చర్యలు తీసుకున్నాను అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడితే కరెక్టే. చంద్రబాబు నాయుడు గారు మొదట జరిగింది, కనీసం 2 చర్యలు తీసుకున్నాను కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగలుగుతారా? 24 గంటలు మట్టి సజ్జింగ్ అన్నది అంటే మిగతా వాళ్ళ మీద మట్టి వేసి కొడతామే. ప్రజలు అటు ఇటు ప్రజలు విత్తరపై కూర్చున్నారు. అందుకని నా అభిప్రాయం ప్రకారం మనం నిష్పక్షపాతంగా మాట్లాడుకోవాలండి. సరే, నెక్స్ట్ టాపిక్ మాట్లాడుకుంటే చలసాని గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమికి కావచ్చు, సీనియర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, అంతా మ్యాండేటరీ ఇచ్చి, గతంలో వైఎస్ఆర్సీపీకి 150 వస్తేనే ఇది ఇంకా దేశ చరిత్రలోనే ఇదే టాప్ అనుకున్నారు. బట్ అంతకు మించిన మ్యాండేటరీ 164 సీట్లతో మ్యాండేటరీ ఇస్తే ఎందుకు ఇచ్చారు అనేటువంటిది వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు. ప్రజలకి ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ ఏం చేసిందో అంతకు మించి ఇస్తామనే వాళ్ళు చేసినటువంటి వాగ్దానాలు. కానీ అధికారం వచ్చిన తర్వాత ఒక్కొక్క దానికి దీన్ని ఇలా చేయలేము అనేటువంటిది రీసెంట్గా నాదెండ్ల మనోహర్ గ్యాస్కు సంబంధించి చెప్పడం కావచ్చు, నారా లోకేష్ గారు అమ్మకు వందనం దానికి సంబంధించి చెప్పడం కావచ్చు, ఒక్కొక్కటి వాయిదాలు వేసుకుంటూ పోతూ ఉంటే ప్రజలు దీన్ని ఎలా చూస్తున్నారంటారు? అసలు అసెంబ్లీ వేదికగా ఇలాంటి చర్యలు మాటలు మాట్లాడటాన్ని ఎలా చూడాలంటారు? అసలు వాళ్ళు ఇచ్చిన హామీలనే రాజకీయం అండి, వాళ్ళే ఇప్పుడు కుదరదు రాజకీయం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మఒడి ఎన్ని నెలల తర్వాత ఇచ్చారండి? 7 నెలలు పట్టిందా? ఆ తర్వాత వాళ్ళు తీసుకున్నటువంటి కాన్సెప్ట్ ఒక్కొక్కటి కాన్సెప్ట్ కాదు, మామూలుగా అడుగుతున్నాను. ఆ తర్వాత కూడా కోవిడ్లో ఇవ్వాలండి, కోవిడ్లో కూడా అంతలో వెళ్ళకపోతే ఇవ్వాలని నేను కోరట్లేదు. కానీ ఒక తడవు మిగతా తడవులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఎన్నిసార్లు ఇచ్చారు? ఆలస్యం జరగలేదు. ఒకటి 7 నెలలు, ఒకటి 4 నెలలు. నేనంటున్నాను రాజకీయాలు. ఇక నేను రాష్ట్రంలో వీళ్ళ హామీలు ఇచ్చినప్పుడే చెప్పాను స్పష్టంగా ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నారు. మీరు వేశారు కదా, వీడియో కట్ చేసి చాలాసార్లు వేశారుగా మీరు. వెనిజులా ఏది పెన్షన్ 3000 ఇచ్చినప్పుడే వెనిజులాను శ్రీలంక అయిపోతుంది, దుర్మార్గం అయిపోతుందని చెప్పిన వాళ్ళు ఏంటి ఎంత ఇచ్చేస్తారని చెప్పిన వాళ్ళు అందరూ కూర్చున్నారు ఇప్పుడు లీడర్స్ కింద. అంత దుర్మార్గం అనేవాళ్ళు, లేదా ఇంకోటి అనేవాళ్ళు, అమ్మ కూడా 15,000 అంట, కట్ చేసి 14 ఏంటి ఇది అన్నవాళ్ళు, ఒక మనిషికి ఇస్తున్నారు అన్నవాళ్ళు, అది దాటి వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అని చెప్పి నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. నిజంగా అది ఇవ్వకపోయినా చంద్రబాబు నాయుడు గారు నెగ్గేవారు, అత్యధిక 2/3 మెజార్టీతో నెగ్గేవారు. పొత్తు లేకపోయినా యాంటీ వేవ్ ఉంది, కనపడతా ఉంది. దానివల్ల నెగ్గేసారని అనుకోలేమండి. సరే, కానీ కానీ వాళ్ళ మాట తప్పడం అనేది నేను కానీ డిలే చేయటం మాత్రం ఆలోచించుకోవాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు. కానీ హామీ ఇచ్చే ముందర చూసుకోవద్దండి, అందరం మొత్తుకుంటున్నాం కదా. ఓ పక్కన జగన్ హయాంలోనే అప్పులకు వెళ్ళిపోతా ఉన్నారని చెప్పి మొత్తుకుంటుంటే అది దుర్మార్గం. ఇలాంటిది వెనిజులా చేసేస్తారా? ఏమన్నారు? ఫ్రీ బిస్కెట్లు వేసేసి జనాలకు అన్నారు. ఏంటిది క్రీమ్ బిస్కెట్లా? ఆ పన్నులకు ఇంకా ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ మొదటి హామీ నిలబెట్టుకున్నారు. చూడండి, 7,000 రూపాయలు ఖచ్చితంగా ఇస్తానని చెప్తే ఆయన 4,000 రూపాయలు జనరల్ పెన్షన్, మిగతా 6,000, పాతది 3,000 కలిపి 7,000 ఇస్తున్నారు. ఇచ్చేసారా లేదా? జూలై 1వ తారీఖున అధికారంలోకి వచ్చిన వెంటనే జూలై 1వ తారీఖున 7,000 రూపాయలు ఇచ్చారు. దానికి వీళ్ళేమో మేము బటన్ నొక్కి నిధులు ఆపేసి ఇంటికి డైవర్ట్ చేశారని వీళ్ళు ఏదైనా ఇచ్చారా లేదా? ఏదో దుగుడు సినిమాలో బుల్లెట్ వచ్చిన దిగిందా లేదా అన్నట్టు ఇచ్చేశారు. మిగతా హామీలు ఏదైతే ఉన్నా కదా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కండిషన్స్ అప్లై అని చెప్పలేదు.
18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి 59 ఏళ్ళు నిండేంత వరకు, అది ఎస్ఎస్టీ బీసీ మైనార్టీ మహిళ అయితే 50 ఏళ్ళు నిండే వరకు ఖచ్చితంగా 1500 చొప్పున పాకెట్ మనీ. దాంట్లో కండిషన్స్ నాట్ అప్లైడ్ అండి, నిబంధనలు లోబడని చెప్పలేదు. మరి ఆ 18,000 రూపాయలు అది కానీ, అలాగే ఉచిత బస్సు పథకం కానీ, ఏదైతే గ్యాస్ సిలిండర్స్ కానీ, ఎందుకంటే బస్సు రేవంత్ రెడ్డి గారు రాగానే 7వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసినట్టున్నారు. 9వ తారీఖున 10వ తారీఖున 48 గంటలు 70 అవర్స్లోనే మధ్యాహ్నం తీసి బస్సు పథకాన్ని అమలు చేశారు. దానికి కాస్ట్ కూడా ఎక్కువ అవ్వదండి. పైగా అది స్టేట్ మొత్తం తిరిగేది, ఇది ఓన్లీ జిల్లాలు తిరిగే వరకు పెద్ద ఇబ్బంది లేదు, అది చేసేస్తారు అనుకుంటున్నాను. కానీ మిగతా హామీలు ఏదైతే ఉన్నాయో, నిరుద్యోగ భృతి, దాదాపు ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారండి ఆంధ్రప్రదేశ్లో? 30 లక్షల మంది నిరుద్యోగ భృతి 3,000 ఇస్తానంటున్నారు, అవి కూడా రావాల్సి ఉంది. అలాగే వాలంటీర్స్కి జీతం 10,000 పెంచుతానన్నారు. ఇవన్నీ కూడా సాధ్యం కాని హామీలు ఇవ్వటం కొన్ని చోట్ల జరిగింది, కళ్ళ ముందు కనపడుతుంది. కానీ ఇదే రోజు నేను ఇవ్వాలని చెప్పి మేము అసలు ఇవ్వటం, గుత్తగా ఇవ్వడం తప్పని వాళ్ళం మేము. ఆ పనులకు ఇంకా పెంచాల్సి ఉంటుంది. ఇప్పుడు మిగతా రుగ్మతలతోనూ బాధపడే వాళ్ళకి నిజంగా కొంత ఎక్కువ చేయాల్సి ఉంది. కిడ్నీ పేషెంట్స్కి ఇస్తున్నారు, అలాగే కొంతమందిని దాంట్లో ఇంక్లూడ్ చేసి చేయాల్సి ఉంది. తలసిమియా చిన్నపిల్లలకి చాలా ఇబ్బందులు ఉన్నాయి, అలాగే 2-3. అది కానీ దానికి ఇస్తున్నారు మిగతా చోట్లకి. కానీ గుత్తగా ఓట్ల కోసం ఇవ్వటం. కానీ ఒకటి చెప్పమంటారు మీకు, జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పథకాలు ఇచ్చినప్పుడు ఓటేయలేదు, మనకి ఇస్తే ఓటేస్తారా, ఇస్తే ఓటేస్తారని దాంట్లోకి వెళ్ళిపోయినట్టున్నారు. కానీ దాంట్లోకి వెళ్ళిపోయినప్పుడు ప్రజలకి ఇలాంటి నమ్మలేని వాగ్దానాలు, అమలులేని వాగ్దానాలు చేయాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళు అలవాటు పడిపోయారు. ప్రజలు అలవాటు పడ్డారా, నాయకులు అలవాటు పడ్డారా? నాయకులు చేయడానికి, ప్రజలు వినడానికి అలవాటు పడిపోయారు, ఇంకేం లేదండి. ఆఖరికి ప్రతి ఇంట్లో భోజనం పంపిస్తాం, మార్నింగ్ తీసుకుని తినిపెట్టే లేకుండా మెషిన్ కూడా మన్మే మెషిన్ కూడా చేస్తామనే హామీలు ఇచ్చినా ఆశ్చర్యపోవద్దండి. భావితరాల కోసం హోదా విభజన హామీలు, రాయితీలు తీసుకొచ్చి ఇన్సెంటివ్లు పెట్టించి వాళ్ళని బలోపేతం చేయడానికి ఆలోచించాలి తప్పితే, ఇవాళ తీసుకొచ్చి దీని మీద పెడతామని ఏంటండి, ఎంత దూరం వెళ్ళిపోతున్నారు? నాకు అబ్సల్యూట్లీ నాకేం అర్థం కావట్లేదండి. ఇది ఎంత సంక్షేమం, ఓకే సంక్షేమానికి లిమిట్ ఉండదా? నేను ఆ పాలకుడు అంటలా, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళొచ్చు, వీళ్ళు వెళ్ళొచ్చు, దాని లిమిట్ ఉండాల్సిన అవసరం ఉంది. ఆ పనులకి ఇవ్వాలి, అర్థం లేకుండా గుత్తగా మొత్తం అందరికి ఇవ్వటం అనేది అన్నీ అంటే కొన్ని చోట్ల అవసరం. కానీ ఎందుకంటే బాబాలో తాతలు లేకపోతే మిగతా ఊళ్ళో ఉన్న వృద్ధులు 60 ఏళ్ళు దాటిన వాళ్ళు దీని మీద బతుకుతున్నారు, 3,000-4,000 మీద సగంగా తలెత్తుకుని బతుకుతున్నారు. నిజం నేను చెప్పేది, వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉందండి. చాలా బాధలు ఇవాళ డెఫినెట్గా పల్లెటూరులో ఆ డబ్బులు కలిసిపోతున్నాయి, బియ్యం కూడా ఇస్తారు కదా, ఎలాంటి ఇబ్బంది లేకుండా. అంటే ఆ స్థాయిలో తక్కువ ఎక్కువ అని కాదండి, వాళ్ళకి ఆత్మగౌరవం ఎంత వచ్చినా బతికే స్థాయి. పూర్వం అక్కడికి వెళ్ళి ఇవ్వండి అయ్యా నాకు 1000 రూపాయలు ఇవ్వండి ఇంట్లో. ఓన్లీ ఆరోగ్యశ్రీ కూడా 25 లక్షలకు పెంచారు ఇంతకుముందు అనేక దాంట్లో. ఇతర రాష్ట్రాలకు కూడా అనుమతి ఇచ్చారు 2019-20లో. అందువలన కొన్ని పాజిటివ్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్ ఉన్నాయి. మనం స్వీపింగ్ రిమార్క్స్ చేయలేము. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో చూసుకుంటే అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఏ రంగంలో ఏ విధంగా విధ్వంసం జరిగిందనేటువంటిది ఒక్కొక్క రంగానికి సంబంధించి, ఒక్కొక్క అంశానికి సంబంధించి శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తూ ఉన్నారు. నిన్న అసెంబ్లీ వేదికగా గతంలో జరిగినటువంటి క్రైమ్కి సంబంధించి కూడా శ్వేతపత్రం రిలీజ్ చేశారు. ఆ శ్వేతపత్రం రిలీజ్ అనంతరం అసెంబ్లీలో ఎవరెవరి మీద కేసులున్న ఎమ్మెల్యేలు లేచి నుంచి ఉన్నాయంటే ఆల్మోస్ట్ 80% ఎమ్మెల్యేలు అంతా లేచి నుంచున్నటువంటి పరిస్థితి. అసలు ఎలా చూడాలి సార్, అసలు ఈ అంశాన్ని ఎలా చూడాలి చెప్పండి. లిస్ట్ కూడా ఇచ్చినట్టున్నారు, లిస్ట్ దగ్గరికి మళ్ళీ వద్దాము. ఫస్ట్ అసలు అసెంబ్లీలో ఇటువంటి సంఘటన ఐ థింక్ అసెంబ్లీ సమావేశాల్లో ఇది ఫస్ట్ టైం అనుకుంటే ఇలాంటి సంఘటన చూడటం. అవునండి, అన్యాయం కాదండి. అంతమంది మీద కేసులు పెడతాం అంటే దాదాపు 175 మందిలో 124 మందిలో 140 మంది 150 మంది వేసి ఉంచున్నారు. అన్ని క్రితం ప్రభుత్వం పెట్టడం, అన్ని కేసులు ఏదో మనం ధర్నా చేయడానికి పెడితే ఓకే, కానీ ఇన్ని కేసులు పెట్టడం దుర్మార్గం కదా. ఈ దేశ చరిత్రలో ఆ పరిస్థితి ఉందంటే నేరస్తులు ఎంతమంది ఉన్నారంటే అక్కడ లిస్ట్ ఇస్తారు. మిగతా నేరాలు, రాజకీయ ప్రేరితమైన కేసులు, రాజకీయ ఉద్యమాల కేసులు ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ అండి. మరి క్రితం ప్రభుత్వం చేసిన దుర్మార్గం కదా, ఈ లెక్క ప్రకారం అంతమంది లేచి ఉంచుంటారంటే. కానీ కొంతమంది మీద అయితే నాట్ ఓన్లీ లీడర్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద, పిల్లల మీద, ఒకవేళ కొడుకు పెళ్ళి అయితే కోడల మీద, ఒకవేళ కూతురికి పెళ్ళి అయితే అల్లుల మీద, అబ్బాయిల మీద చాలా మంది మీద పెట్టారండి. చాలా మంది పెట్టారు, అన్యాయంగానే పెట్టారు. సరే, ఈ కేసులు లేదంటే కేసులు ఉన్నటువంటి నేతలు నిలబడినటువంటి పరిస్థితి ఎలా ఉంటే, మీరు అన్నట్లు నెక్స్ట్ డే ఈరోజు ఒక లిస్ట్ కూడా ఒకటి రిలీజ్ చేశారు. ఆ లిస్టులో అసెంబ్లీకి సంబంధం లేని ఎమ్మెల్యే
కానటువంటి మరికొంతమంది నేతలను కూడా ఆ లిస్టులో జాబితాలో చేర్చడం జరిగింది. తప్పే ఉందండి. వాళ్ళు ఎమ్మెల్యే 140 మంది వేశారు, కానీ వాళ్ళ లిస్టులో 40 మంది 50 మందో లిస్టులో ఉన్నట్టు వచ్చింది. మిగతా ఎమ్మెల్యేల మీద ఏం కేసు నాకు తెలియదు, లేవడం అయితే లేచిపోయారండి. వాళ్ళందరూ ఉంటాయి, రాజకీయ నాయకులు అందరూ ఉంటుంది, కానీ ఇవ్వలేదేమో, డీటెయిల్స్ ఇవ్వలేదు. కానీ మరి బయట వాళ్ళు కూడా మరి బాధలు పడిన వాళ్ళు పెట్టాలి కదండి. లీడర్ స్థాయిలో ఉన్న వాళ్ళందరికీ ఉద్యమకారుల మీద కేసులు చూపించినట్టున్నారు. షర్మిల గారు వైఎస్ఆర్ తెలంగాణ వాళ్ళంతా ఉద్యమకారులు అనుకుంటే గత కొంతకాలంగా ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్ర హక్కుల కోసం, ప్రత్యేక హోదా అంశాల కోసం పోరాడుతున్నటువంటి మీలాంటి వ్యక్తుల పేరు దాంట్లో ఎందుకు లేదంటారు? అంటే మీరు ఇప్పటివరకు పోరాడలేదా, లేదంటే ఉద్యమాల్లో లేరా? ఎప్పుడు చెప్తుంటారు ఎలా ఉన్నారు సార్ అంటే కాదు. ఇక్కడ లిగమెంట్స్ ఆయుష్ హాస్పిటల్ లిగమెంట్స్ పంపిస్తాను. ఇంతకుముందు ప్రభుత్వంలో, అంతకుముందు ప్రభుత్వంలో, మొన్న ప్రభుత్వంలో కేసులు పెట్టినారు. సరే పోలీస్ స్టేషన్ పిలిపించారు, జరుగుతూ ఉంటాయి. కానీ నాకు ఆశ్చర్యకరంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలు, నేను ఏడుంటాను, నేను పుట్టినా పెరిగినా ఇక్కడే ఉంటా, రాజశేఖర రెడ్డి బిడ్డ మాట మార్చదు ఏదన్నా సరే, నిజంగానండి బిడ్డ మాట మార్చదు అని చెప్పి నాకు ఆ రాష్ట్రంతో పక్క రాష్ట్రం పేరు కూడా చెప్పడానికి ఉచ్చరించలేదు, ఇష్టపడలేదు. అలాగే ఎలక్షన్లు అయిపోయిన మార్చలేదు కదా, అలాగే ఉన్నారు కదా. లేదు మార్చారు, ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వచ్చారు ఆంధ్రప్రదేశ్కి. అదే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఎలక్షన్స్ ముందే వచ్చారు కదా. ఇక్కడ ఎలక్షన్స్ ముందు వచ్చారు. ఆవిడ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా ఉండి ఆంధ్రప్రదేశ్కి నాకు సంబంధం వింటున్నారు, హోదా మీద మాట్లాడలేదు, బాధలు పడినా మా ఇదన్నా మా మీద కేసులు పెట్టినా ఏ రోజు కూడా ఒక చూపు అసలు నాకేంటి సంబంధం అన్నా. వారు ఆంధ్రప్రదేశ్కి ఎలిపేటలాగా దిగారు, సంబంధం లేదు. పక్క రాష్ట్రం పేరు కూడా, నేను ఎప్పుడు కూడా ఆంధ్ర హక్కులో అన్నా, తెలుగు జాతి అన్నా, తెలంగాణకి ఏం జరిగినా నాకు మొత్తం 13.5 కోట్లు కావాలంట. 40 సంవత్సరాలు నా జీవితం, నా తెలుగు జాతి నా జీవితం అనుకున్నానండి. మీకు అందరూ మీరు ఇండియన్ ఫస్ట్, మీకు అస్సాం కావాలి, అది కావాలి, డిఫరెంట్ ఇష్యూ. నాకు తెలుగు జాతే మొదట కావాలి, ప్రపంచంలో మానవీయత తెలుగు జాతే కావాలి. ఆ తర్వాత ఏదైనా సరే మీరు ఏ రాష్ట్రాలు, దేశం ఏదైనా అనుకోండి, నేను అనుకున్నాను నా తెలుగు జాతి ఒకటి. అందుకే నేను తెలంగాణ కూడా ఎప్పుడు కాదనుకోలేదు. ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిన విభజనలో ఖచ్చితంగా నిలబడతాం, తెలుగు జాతి బాగుండాలి. మరి గౌరవనీయులు వారి మీద కూడా 2 కేసులు ఉన్నాయని చాలా బాధపడ్డారు. అలాగే జడా శ్రవణ్ కుమార్ గారి మీద కేసులు ఉన్నాయని బాధపడ్డారు. ఇంకా చాలా మంది పెట్టారు. వామపక్ష నాయకులు నాకు నేను చూపిస్తాను, నరసింహ గారు, బాబురావు గారు, అనేక మంది, రామకృష్ణ గారితో సహా అనేక మంది మీద కేసులుంటే చెప్తున్నానండి. ఒక్కళ్ళ పేరు దాంట్లో వామపక్ష నాయకులు ఎవరు ఉద్యమాలు చేయలేదా? వాళ్ళు శాంతియుతంగా కూర్చుని, అది కాదు వామపక్ష నాయకులు అందరూ వెళ్ళి భజన చేశారా? వామపక్షం అంటేనే ఉద్యమం కదా. మరి నాకు అర్థమే కాలేదు, ఆ పేరు లేదు. మరి తర్వాత ఇస్తారో నాకు తెలియదు, నేను చూసేంత మటుకు కనపడలేదు. మరి మీకు కనపడితే ఒకసారి చెప్పండి. లేదు సార్, నాకు కూడా కనిపించలేదు. అందుకే అడగను కదా ఎందుకు కక్ష. నేను ఆ రోజు మొదటి డీజీపీ రాముడి గారి దగ్గరికి వెళ్ళాను. సార్ ఇక్కడ అదే ఏది సమైక్యాంధ్ర వాళ్ళ మీద కేసులు ఉన్నాయండి, అది మీరు తీసేయాలి అని చెప్పాం. తర్వాత మాలకొండయ్య గారు ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసాం. చాలా కేసులు సమైక్యాంధ్ర పిల్లలు ఇప్పుడు ఎవరైనా ఉంటే నాకు తెలియదు, కానీ దగ్గర పాపం హెల్ప్ పిలిచి మాట్లాడటం జరిగింది. చాలా వరకు మొత్తం చాలా దగ్గర కొట్టేశారు. కొన్ని ఏదో బియాండ్ ఆస్తులు మిగతా బియాండ్ ఉంటుంది కదా, వాల్యూ అబో ఏదో అది ఉన్నట్టున్నాయి. ప్రత్యేక హోదా మీద కేసులు తీసేమని చంద్రబాబు నాయుడు గారు అఖిలపక్ష సమావేశం నేను మాట్లాడినప్పుడు వెంటనే పిలిచాను, డీజీపీ గారిని ఇన్స్ట్రక్షన్ చేసి చాలా కేసులు తీపించాను. చాలామంది నేను ఇప్పుడు నా కేసులు తీపించమని ఎందుకు అడుగుతాను? అది వారి బాధ్యత. నా సంగతి వదిలేసండి. నేనైతే పర్వాలేదు, ఉద్యమాలు ఉన్నాం. కానీ నాకు అర్థం కాదు ఏంటంటే, వామపక్ష నాయకులు వాళ్ళు ఏం ఉద్యమాలు చేయకుండా శాంతి కపోతాలు ఎగరేస్తే మౌనములుగా హిమాలయాల్లో తపస్సు చేసుకున్నారా? ఆంధ్రప్రదేశ్లో లేరా వాళ్ళు? ఎందుకు తీశారు? షర్మిల గారు వచ్చేసారు, అనేక మంది వచ్చేసారు, వాళ్ళ గురించి బాధపడిపోతున్నారు. ప్రజా ఉద్యమం చేశారు, గత 5 సంవత్సరాల నుంచి గట్టిగా నిలబడి ప్రజల కోసం నిలబడ్డారని అడుగుతున్నారు. హోదా ప్రత్యేక హోదా ఉద్యమంలో కానీ మిగతా ఉద్యమాల్లో కానీ ఎక్కడ మాట్లాడారు? ఆవిడ అంతా ఎన్డీఏకి మద్దతుగా ఉన్నట్టే కనబడుతుంది నాకు, గౌరవనీయురాలు. ఐఎమ్ నాట్ సో ఎట్ ఎనీ కాస్ట్ ఐ విల్ నాట్ డౌట్ రాహుల్ గాంధీ గారు. ఢిల్లీలో మన సభలో ఆ రోజు వచ్చినప్పుడు, మేము వచ్చినప్పుడు నిజాయితీగా మాట ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారి సభలో కూర్చున్నప్పుడు నేను ఆయన మాట్లాడిన ఆర్ యూ కమిటెడ్ నేను స్టేజ్ మీద మీరు చూస్తుంటారు, నేను ఆయన మాట్లాడుకుంది. ఆ తర్వాత ఆయన భారత్ జోడో యాత్రకి వెళ్ళినప్పుడు నేను వెళ్ళి బ్యాతలోకి వెళ్ళి కలిసి వచ్చాను మొత్తం మా టీంతో, ప్రత్యేక హోదా విభజన హామీ సాంతంతో. నేను మాట మీద నిలబడి బయట చూశారు మీరు 80% నుంచి అన్ని పత్రికలు వచ్చి కూడా వచ్చినాయి. ఆయన పాపం నిజాయితీగా నిలబడుతున్నారు. కాంగ్రెస్ నాయకులను ఏమన్నానండి, ఇంతకుముందు చేసిన నీలకంఠాపురం రఘువీర్ రెడ్డి గారు కానీ,
ఆ తర్వాత శైలజానాథ్ గారు కానీ అనేక మంది అక్కడ విజయవాడలో నరసింహరావు గారితో సహా అనేక మంది నాయకులు కట్టుబడి ఉన్నారండి. కానీ వీరు గౌరవనీయురాలు రాజశేఖర రెడ్డి బిడ్డ శ్రీమతి షర్మిల గారు ఆవిడ ఏం ఉద్యమాలు చేశారు నాకు అంటే ఒకసారి ఆపేసి ఉంటారు, ఉద్యమానికి వెళ్తుంటే ఆపేసి కేసు పెట్టి ఉంటారు, అది డిఫరెంట్ ఇష్యూ. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం ఎంత బాధలు పెట్టారు, వెతికి వెంటాడి ఫోన్లో ట్రాప్ చేసి మమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడో ఉంటే ఆ రూమ్లోంచి ఎత్తుకొచ్చి ఆఖరికి స్టాలిన్ గారు 70 సంవత్సరాలు స్టాలిన్ గారు 24 గంటలే చూపించాలి, తిప్పి రాత్రి పడుకున్నా టేబుల్ లేకుండా మందులు వేసుకుంటానికి వెళ్తుంటే ఫ్లోర్ లీడరు. మరి ఏం కనపడమండి అక్కడ సత్యానందమూర్తి గారు, బాబు గారు, అనేక మంది అండి అక్కడ యోగానంద గారు, ఎంతమంది అండి గఫూర్ గారు ఉన్నారు. అంటే ఇలాంటి నేతలందరూ కావచ్చు, వామపక్ష నేతలందరూ కావచ్చు, లేదంటే షర్మిల గారు చేశారు ఉద్యమాలు అనమాట, ఉద్యమం కోసం షర్మిల గారే ఉద్యమాలు చేశారు రాష్ట్రంలో, మిగతా వాళ్ళు ఎవరు చేయలేదు అనమాట. ఎవరి పేర్లు కనిపించకుండా కేవలం షర్మిల గారు, కాదు జడా శ్రవణ్ గారు, ప్రభాకర్ గారు, నేను వాళ్ళందరి మీద కేసులు పెట్టినారు, ఆయన పత్రిక గారు వాళ్ళందరి మీద పేర్లు ఉన్నాయి, కానీ ఆఖరిలో వీళ్ళ పేర్లు వాళ్ళంతా ఆల్రెడీ అసెంబ్లీలో ఉన్నటువంటి నేతలు, వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు లిస్ట్ ఇస్తే వాళ్ళని కూడా వేధించారండి. కానీ వాళ్ళకి వ్యతిరేకంగా ఇలాంటి వాళ్ళ పేర్లు కూడా పెట్టినప్పుడు అందరి పేర్లు పెట్టాలా, లేదంటే అందరి పేర్లు తీసేయాలి? అంటే వారి నాయకురాలు జాతీయ నాయకురాలు, అంతర్జాతీయ నాయకురాలు అనుకుని ఉండొచ్చు. ఉద్యమకారులు వారే నిజమైన ఉద్యమకారులు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో ఉండి గట్టి ఉద్యమం ఎలా చేశారు, ఆ రోజు తిడుతుంటే మీరు వినలేరు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి చెవుల్లోంచి రక్తాలు కారినట్టు గమనించారు కాంగ్రెస్ పార్టీని, ఆ తర్వాత బీఆర్ఎస్ని. ఎందుకనో బీజేపీ మీద ఎందుకనో అవాజ్యమైన ప్రేమ ఉందో లేదో నాకు తెలియదండి. మరి ఎందుకనా మీరు అన్ని స్టేట్మెంట్స్ ఇచ్చింది విత్ డ్యూ రెస్పెక్ట్ టు హెర్. తెలంగాణలో నాకు ఒకటే బాధ, ఆవిడ వచ్చినప్పుడు మా హోదా విభజన హామీలు ఢిల్లీలో ధర్నా ఉంటే కావాలని చెప్పి షో చేసుకుంటానికి ఎస్ నేను వాడుతున్నాను పదం అందరినీ కలిపి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు భాగస్వామ్యంగా ఉంది మేము తీసుకున్న నిర్ణయంలో. వచ్చి 15 నిమిషాలు అక్కడ కూర్చుని అడావుడు చేసి వెళ్ళిపోతే మొత్తం మీడియా అంతా మీ మీడియా అంతా బాజాబందీని కొట్టింది, ఆవిడే ఉద్యమానికి వచ్చిందని. ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ గురించి ఒక మాట చేయలేదే మేజర్ అందరిని అంటలేదండి. మేము 100 మంది అక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు 8వ తారీఖున 6, 7, 8 తారీఖులు అక్కడ కూర్చుని 8వ తారీఖున అయితే జంతర్ మంతర్లో ధర్నా చేస్తే ఒక్క అక్షరం ఒక్క పేరు ఒక్క టీవీ వేయలేదు. ఏం పాపం చేశారు విశాఖపట్నం ఉద్యోగులు, ప్రత్యేక హోదా పని చేశారు, 100 మంది జంతర్ మంతర్లు చూపించమని రమ్మనండి, ఏమనండి ఒకసారి. టీవీల గురించి పేపర్ల గురించి మాట్లాడుకునే మీడియా వాళ్ళే ప్రజలకి నేను ఐ రెస్పెక్ట్ దెమ్ ఏ లాట్, ఐ రెస్పెక్ట్ ఆల్ దీస్ థింగ్స్. 4th పిల్లర్ ఆఫ్ ద సొసైటీ వాళ్ళకి ఈ రోజుకి రెస్పెక్ట్ చేస్తా, మారాలని కోరుకుంటాను. ఏం పాపం చేసామని బహిష్కరించారండి మమ్మల్ని. 4 సంవత్సరాలు పేపర్లో నా పేరు రాస్తే ఉద్యోగాలు పోతాయా? విత్ డ్యూ రెస్పెక్ట్ దెమ్ నేను ఎప్పుడు కూడా మారాలని కోరుకుంటాను, నేను అంతే. ఓ స్వతంత్ర గొంతుకు వినిపించే అవకాశం అని కోరుకుంటాను. ఇవాళ యూట్యూబ్ ఛానల్స్ కూడా మోనోపలైజ్ అయిపోతున్నాయంట, ఇక్కడ కాదు ఇండియాలో. అదానీ గారి పరివారానికి మడుగులు వస్తే వాళ్ళు మాత్రమే వాళ్ళ గొంతే. పూర్వం మెజర్మెంట్ చేయాలంటే చూపించిన వాళ్ళు ఉన్నారండి, అందరూ నేను అంటే. అసెంబ్లీ వేదికగా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు కదా, యూట్యూబ్ ఛానల్స్ కూడా ఇష్టానుసారంగా ఎవరైనా మాట్లాడితే ఇష్టానుసారమైనటువంటి కామెంట్లు చేస్తే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి, దానికి కూడా ఒక సపరేట్ కమిటీ లాంటి. మా మీద బూతులు పెట్టి ట్రోలింగ్ చేసింది గత 5-10 సంవత్సరాలు. నేను నెంబర్ ఏ పార్టీ వాళ్ళని చూపిస్తాను, నేను పాలకోలు పోలీస్ స్టేషన్లో పోలీస్ కేసు పెట్టాను, అది పోయింది. ఏం చేస్తారు చెప్పండి. జనవరి 17, 2020లో కేసు పెట్టాను, దాని మీద మా ఎంపీ గారు రఘురామకృష్ణరాజు గారు లేఖ రాశాను, లేకంటే వాట్సాప్ పంపించాను, ఇంకా ఆయన దగ్గర ఉంటుంది. నేను డీజీపీ గారికి, ఎస్పీకి, హోంమంత్రి గారికి, కేంద్ర సహాయ హోంమంత్రి గారు అందరికీ పంపించాను. నా దగ్గర ఉన్న ఏం చేయమంటారు చెప్పండి. మేము ఎవరికి చెప్పుకోవాలి? ఆ పార్టీ ఈ పార్టీ దగ్గర నుంచి తిడతా ఉంటే, బూతులు తిడతా ఉంటే, సొంతం బెదిరిస్తూ ఉంటే ఏం చేయాలి? చేతి పట్టుకుని కోసేస్తే ఏం చేయాలి? ఏం చేయాలండి? అంటే ఒక నాయకులను తిట్టడం దుర్మార్గం. అంటే మిగతా వాళ్ళని తిట్టొచ్చా ఆ పార్టీ కార్యకర్తలు? వాళ్ళ నాయకుడు మాత్రమే అనకూడదు, వీళ్ళు ఇష్టం వచ్చాడు మిగతా చేయవచ్చా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఎంతమంది బూతులు తిట్టారని జర్నలిస్టులు మిగతా వాళ్ళని మమ్మల్ని బూతులు కాదు అసభ్యంగా చేయలేదా? అలాగే తెలుగుదేశంలో కొందరు చేయలేదా? ఉత్తర భారతీయ జనతా పార్టీలో అంత దారుణంగా వ్యవహరించలేదు కొంతమంది. అదే సంస్కృతి సాంప్రదాయాలు నేర్పింది భారతీయత. అబ్సల్యూట్లీ నాన్సెన్స్. ఇప్పుడు మీరందరూ ఏకఛత్రాధిపత్యంగా మెజర్మెంట్, నేను చెప్తున్నా కదా, మెజర్మెంట్ అంటే 2 సైడ్లు, నేను ఒక సైడ్ అంటలేదు, 2 సైడ్లు ఉంటాయి. అందరూ వెళ్ళి అదానీ గారి పాదాలు చెంత కూర్చుంటలేదు. అందరూ అంటే ఎక్సెప్ట్ చూపించిన 5% ధన్యవాదాలు చెప్తున్నా అండి, ఐ రెస్పెక్ట్ దెమ్. చూపించిన వాళ్ళు కూడా రెస్పెక్ట్ చేస్తాను, మారమని కోరుకుంటాను. యూట్యూబ్లో కూడా అలా అయిపోతే మా గొంతు నా గొంతు కాదు, మిగతా వాళ్ళ గొంతు స్వతంత్ర గొంతుగా ప్రజలకు ఎలా తెలుస్తుంది? బడ్జెట్ మిగతా వాళ్ళు అసలు వాస్తవం ఏదో ఎలా తెలుస్తుంది? అందరూ బాధ్యత కొట్టేస్తే ఆ హోరులో ఏమైనా వినపడుతుందా?
ఆనంద మార్గాన్ని ఉండేది. అంత సెక్టర్ కల్ సెక్టర్లో 80 మంది ఏం జరిగిందో ఒకసారి వెరిఫై చేసుకోమనండి. అలా అయిపోయింది. నాయకులుగా సినిమా హీరోలు, నాయకులు, వారసత్వ నాయకులు, వీరాభిమానం, స్వాములు, ముల్లాలు, పాస్టర్లు కొంతమంది మీద వీరాభిమానం, గుడ్డి నమ్మకం ఆలోచనని నశింపు చేస్తుంది. అభ్యుదయ భావాలని వెనుకబాటు పట్టిస్తుంది. అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు, లేదంటే రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తామని చెప్పి వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చామో వాటి నెరవేర్పు దిశగా ఏ విధంగా అడుగులేస్తున్నామో చెప్పాల్సినటువంటి ప్లేస్లో వీళ్ళు ధర్నాలు చేస్తుంటే వీళ్ళకి సంబంధించి వాళ్ళు మాట్లాడుకోవడం, లేదంటే వాళ్ళు రాష్ట్రం ఎలా తయారైపోతుందని చెప్పి ప్రతిపక్షం అసెంబ్లీ నేను చెప్తున్నానండి, వీళ్ళిద్దరూ కలిసి ఆంధ్రప్రదేశ్ రావాల్సిన హక్కుల గురించి మాట్లాడలేదు. వీళ్ళందరూ కాన్సన్ట్రేషన్ ఆయన మీద, ఆయన కాన్సన్ట్రేషన్ వీళ్ళ మీద. వీళ్ళందరూ కలిసి భావితరాలు దెబ్బతింటున్నాయంటే ఒక ఆయన అంటాడు, దారుణంగా మాట్లాడుతున్నారండి. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో జరిగింది ఖండాలు ఖండించి దారుణంగా ఒట్టి చేతులు రోడ్ల మీద కూర్చొని అని మాట్లాడిన వాళ్ళు కూడా ఇవాళ జగన్ గారి హయాంలో ఎక్కువ లాస్ అయింది. ఈయన దాంట్లో ఏంది నేను చెప్తాను, ఆంధ్రప్రదేశ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ గత 4 సంవత్సరాలు పెరిగిందా తగ్గిందా? 100% పెరిగింది కదా. 100% కాకపోయినా పెరిగిందండి. అంటే ఇవాళ అదే ఇంకోటి పెరిగిందని కాదు. ఓకే, పేదరికం తగ్గిందా? తగ్గింది కదా. నేను చెప్పట్లా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోడీ గారి ప్రభుత్వం చెప్పండి. మనం తగ్గిందని చెప్తే నమ్మేది ఎవరు? చెప్తే నమ్మేది ఎవరు? ఫారిన్ ఎక్స్పోర్ట్స్ రాష్ట్రం 2019లో 93,000 కోట్లు, 90 సబ్జెక్టు కరెక్షన్ ఉంది. 2023 నాటికి ఎంతకు చేరుకుందండి? 1,60,000 కోట్లు చేరుకుంది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన కక్షాధిపతి సాగింది అనేది వాస్తవం. మనం పాయింట్ టు పాయింట్ స్పేడ్ చెప్పాలండి. కాన్సన్ట్రేషన్ సంక్షేమ పథకాల్లో కొన్ని హామీలు నిలుపుకోవచ్చు, మిగతా కొన్ని హామీలు నిలుపుకోలేకపోవచ్చు. ఈ కక్షాదింపు అనే పథకం వల్ల రాష్ట్రంలో చేసుకున్న మిగతా కార్యక్రమాల ఫోకస్ అంతా దెబ్బతింది. డెఫినెట్గా చెప్తున్నా. కానీ రాష్ట్రం నాశనం అయిపోయిందంటే ఎవడు పోతాడండి? భావితరాలు పోతే ఎవరు పెట్టుబడి పెడతానికి వస్తాడా? సర్వనాశనం అయిపోయింది, శ్మశానం అయిపోయిందని ఎవరి కోసం చెప్తున్నారు నాకు అర్థం కాదు. అంటే మనకి ఇష్టమైన పాలకుడు లేకపోతే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారనుకోండి, ఇవాళ ఆయన పాలకులు లేకపోతే రాష్ట్ర నాశనం అయిపోతా? లేకపోతే చంద్రబాబు నాయుడు వచ్చారనుకోండి ప్రతిపక్షంలోకి, రాష్ట్ర అధికారులు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర నాశనం ఇంకెవరు వస్తారండి? ఏంటి ఇద్దరు కలిసి ఏం చేయదలుచుకున్నారు? కానీ రాష్ట్ర నాశనం అయిపోయిందనా? చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు 2014లో డెఫినెట్గా కొన్ని సూచికలు చాలా ముందుకెళ్ళింది. నాశనం అయిపోయింది. ఏంటండి ఇది? ఇద్దరు రాష్ట్రాన్ని బస్టు పట్టించి భావితరాలని ఖచ్చితంగా వలసవాదులు చేసే కుట్రగా ఈ రాజకీయ నాయకులు స్వార్థం కోసం ఎక్కువ మంది అనుకుంటున్నాను నేను అభిప్రాయపడతాను. ఎందుకంటే హోదా విభజన హామీల మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు, ఇన్సెంటివ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు, రాయితీల మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు. వీళ్ళని ఆయన తిట్టుకోండి, వీళ్ళు తిట్టుకోండి, వీళ్ళ భార్యలు అంటాం, వాళ్ళు అంటాం. ఏందండి ఇది? నాకు అర్థం ఏంటిది? ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఎన్నికలు అయిపోయినాయి కదా, ఎవరి పనాలు చేసుకోవచ్చు కదా. ఆయన చక్కగా అడ్మినిస్ట్రేషన్ చేయమనండి, ప్రభుత్వ లోపాలను ప్రతిపక్ష నాయకుడు విమర్శించమనండి. ఆయన నాకు అర్థం కాదు, ప్రతిపక్ష హోదా కోసం కోర్టుకెళ్ళడం ఏంటండి? చెప్పండి అమర్నాథ్ రెడ్డి గారు, ప్రతిపక్ష హోదా కోసం కోర్టుకెళ్ళడం ఏంటి? ఇవ్వాల్సిన ప్రభుత్వం ఇవ్వకపోతే తెచ్చుకోవాలి కదా. ఇవాళ చట్టం ప్రకారం నాకు కొంత అవగాహన ఉంది. 10% ఉంటేనే ఇవ్వాలని, ఇవ్వకూడదని శాసనసభ చట్టాల్లో లేదు నాకు తెలిసిన మేరకు. 100% అది పార్లమెంట్లో ఉంది. కానీ లెఫ్ట్ టు ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద స్పీకర్, ఆనరబుల్ స్పీకర్కి వదిలిపెట్టారు. అని ఇవ్వకూడదండి, ఇవ్వక్కర్లేదు. పి జనార్దన్ రెడ్డి గారికి ఇచ్చారా? లేకపోతే ఆ రోజు ప్రతిపక్ష నేత మాధవరెడ్డి గారికి ఇచ్చారా? మాధవరెడ్డి గారు ఇంకో ఆయన ఉన్నారు, ఇచ్చారండి ఆయనకి. ఆదిలాబాద్ జిల్లాని లోక్సభలో ఫ్లోర్ లీడర్ కింద చేశారు. బుల్రామ్ గారు ఏమో అక్కడ చేశారు కొంతకాలం. ఇచ్చారు ఎవరికన్నా? ఆయన అక్కడ ఉంటే దానికి సెక్యూరిటీగా, దానికి కాన్స్టిట్యూషనల్ పోస్ట్ కాబట్టి మిగతా వాటి నుంచి ఎగ్జామ్షన్ ఉండొచ్చు అని అడగవచ్చు. మీరు అన్నట్లుగా అసెంబ్లీ వేదికగా కావచ్చు, లేదు అసెంబ్లీ సమావేశాల కంటే ముందుగానే కొన్ని శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఏ రంగంలో ఎంతగా ధ్వంసం అయిపోయింది, ఎంత విధ్వంసం పాలన గత 5 సంవత్సరాల్లో జరిగింది అనేటువంటిది ప్రతి దాంట్లో కూడా శ్వేతపత్రాలకు సారాంశం. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఏవేవైతే శ్వేతపత్రాలు రిలీజ్ చేశారో వాటన్నిటికీ కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేశారు. జరిగింది ఇది, చెందిన అభివృద్ధి ఇది అనేటువంటిది. సో ఇది అసెంబ్లీ వేదికగా మేము ఎందుకు చెప్పలేము అంటే, ఇంత సుదీర్ఘ సమయం మాకు ఇవ్వరు కాబట్టి ప్రతిపక్ష నేతగా కావాలని చెప్పి మేము కోర్టుకు వెళ్ళింది కూడా అందుకే. ప్రతిపక్ష హోదా ఇస్తే మాకు రావాల్సిన మైకు, మాకు ఇవ్వాల్సిన సమయం మాకు దొరుకుతుంది కాబట్టి చెప్పే అవకాశం ఉంటుంది. లేదంటే కనీసం మమ్మల్ని మాట్లాడే ప్రయత్నం కూడా చేయనివ్వరు. కాబట్టే బయట ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది, ప్రజలకి నిజాలు చెప్పాల్సి వచ్చింది అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్. జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ హ్యావింగ్ ఎవరీ రైట్ టు కండక్ట్ ద ప్రెస్ మీట్. పబ్లిక్కి నిజాలు చెప్తాను ముందుకు వస్తే మంచిదేనండి.
కానీ అసెంబ్లీలోనే అంటే ప్రతిపక్ష నేతగానే వస్తేనే చెప్పడానికి అవకాశం ఉంటుందా? పి జనార్దన్ రెడ్డి గారు అలాగే చేశారా? మైక్ ఇవ్వకపోతే ఏం చేస్తారు? అంటే ప్రతిపక్ష నేత ఉంటే ఖచ్చితంగా మైక్ ఇవ్వాలి ఉందా? మైక్ ఇవ్వాలి ఉందా? ప్రతిభా భారతి గారు నేను చెప్తున్నానండి, మైక్ ఇవ్వాలి ఉందా? కండిషన్ ఉందా? కొంత సమయం అధికార పక్షం ఎంత టైం మాట్లాడినప్పుడు ప్రతిపక్షానికి కూడా ఎంత టైం అనేది ఉంటుంది కదా. ఎంతమంది ఉన్నారో దాని ప్రకారం ఉంటుంది, కానీ ఎక్కువ వచ్చు. జయప్రకాష్ నారాయణ గారు ఒక్కడే ఉన్నాడు, ఆయన ముందు సీట్లోకి వచ్చి పెట్టించారు. రాజేసింగ్ గారు ఒక్కడే ఉన్నాడు, తెలుసు కదా. 18 నుంచి ఒక బీజేపీకి తెలంగాణ ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ఆనాడు ప్రభుత్వాలు ఆ రంగంగా వ్యవహరించాయి, కానీ ఈనాడు ప్రభుత్వాలు 11 మంది ఉన్నా తీసుకెళ్లి వెనకాల కూర్చోబెట్టారు కదా. మైక్ ఇచ్చే పరిస్థితి లేదనేటువంటిది వీళ్ళు. ఓకే, శాసన మండలి ఉంది కదా, శాసన మండలి మెజార్టీ ఎవరండి? శాసన మండలి సభ చైర్మన్ ఎవరు? ఉప చైర్మన్ ఎవరు? అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా. అక్కడ మాట్లాడవచ్చు కదా, అక్కడ ఎంతసేపు కావాలంటే అంతసేపు మాట్లాడవచ్చు కదా. నేను అందే ప్రాక్టికల్గా చెప్తున్నాను. ఇక నేను మళ్ళా చెప్తున్నానండి, సరే కొన్ని అంశాలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన కొన్ని అంశాలు డెఫినెట్గా ఏకీపిస్తున్నాను. దాంట్లో అనేక ఆధారాలు ఉన్నాయి. వీఆర్ నాట్ ఇటు ఎందుకు డిఫర్ అవ్వాల్సిన అవసరం, దాంట్లో డిఫర్ అవ్వాల్సిన పాయింట్స్ మీరు చెప్పండి, నేను చెప్తాను. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దాంట్లో కూడా రాష్ట్ర అభివృద్ధి మీద మొత్తం డోల్ డ్రమ్స్లోకి వెళ్ళిపోలేదు. కొన్ని చోట్ల ఇది నేను చెప్పాను. మళ్ళీ రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందని 15 లక్షలు ఎగిరెగిరి 20 లక్షల కోట్లు 20 ఎంతగా చెప్పారు అప్పులో మీరు చూశారు. నేను ఇక్కడ కూడా ఎన్నిసార్లు మాట్లాడాను. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో కూడా కొన్ని వాస్తవాలు ఉన్నాయి, ఎవరిదో వాస్తవం. అందుకని మనం ఏం చేయాలి, ఒక నిపుణులను తీసుకొచ్చి ఇందులో ఎవరిదేం వాస్తవాలు నీకు తెలిసి సరిపోద్ది, లేకపోతే నెవర్ ఎండింగ్ డిబేట్స్ అవుతుంది. ఇప్పుడు పోలవరం విషయంలో మాత్రం నేను ఇంతకుముందు చెప్తున్నాను, మళ్ళా చెప్తున్నాను. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఖచ్చితంగా డయాఫ్రమాలు పడిపోవటంలో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో జరిగిన నష్టం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ సెప్టెంబర్ లీన్ పీరియడ్లో చేసిన నష్టం కూడా కొంత కారణం. ఇది దీని మీద ఏ చర్చ అన్నా విపులంగా పెట్టండి, విపులంగా పెట్టండి, ఏ చర్చ అన్నా పెట్టండి. ఓకే, పోలవరం ప్రాజెక్ట్ మీద దశాబ్దాలుగా పోరాడాం. ఆ పెద్దలు గవర్నీలు మొన్న వెళ్ళిపోయారు. ఒక రాజకీయాల విల్లు ఉన్న వ్యక్తి ఎర్ర నారాయణస్వామి గారు. చెప్తున్నానండి, వాళ్ళందరూ ఎంతకాలంగానే పోరాడారు. వెనకమాల మేము ఉన్నాం. దాని పాదయాత్రలకు మద్దతు ఇచ్చినా, మేము చేసినా, అనేక కార్యక్రమాలు చేసినా సరే. అందువల్ల ఆ అపేక్ష ఖచ్చితంగా మాకుంది. మా ప్రాంతం అని కాదు, కానీ ఆ పోలవరం అంటే నేను వెళ్ళాను, ఆ డయాఫ్రమ్ అనేటప్పుడు వెళ్ళాను, ఎన్నిసార్లు వెళ్ళాను. ప్రభుత్వం కూడా మేము చెప్పినప్పుడు అధికారికంగానే ఆ ప్రాజెక్టులు చూపించింది. ఆమె ఇంజనీర్స్ అందరూ వచ్చారు చాలాసార్లు. యూ రెస్పెక్ట్ టు ఇంజనీర్స్, దే అన్నావు. నేను వాళ్ళ మీద ఇంజనీర్స్ని, అధికారులని రెస్పెక్ట్ దెమ్. అంత దారుణంగా ఎవరు వ్యవహరించలేండి, రాజకీయ నాయకులు కావాలి. వారు వివరాలు ఇచ్చారు డెఫినెట్గా. అందుకని మరీ అబద్ధ కల్పనలను జోడించవద్దని చెప్పి ప్రతిపక్షానికి అధికార పక్షానికి విజ్ఞప్తి చేస్తున్నా, చర్చ ఏమైనా పెట్టండి. కానీ ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని ఏం చేస్తాను, ఇక సర్వనాశనం అయిపోయింది రాష్ట్రాన్ని ఒకళ్ళు, ఇది విధంగా ఒకళ్ళు, ఇది కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిందా అప్పుడే రాష్ట్రపతి పెట్టాల్సిన పాలన పెట్టాల్సిన బహిరంగ పరిస్థితులు వచ్చేసినాయా? వచ్చినాయండి. విజయనైనా అందరూ ఆలోచించాలి. అంత తొందరపాటు పనిచేయదు రాజకీయాల్లో. హక్కులు ప్రదర్శించుకుంటాం, కాపాడుకుంటాం చేయొచ్చు. ఇక రాష్ట్రంలో ఇంకేమీ లేదంటే ఇన్వెస్ట్మెంట్స్ ఏమొస్తాయి? వాళ్ళు కూడా ఇక రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందంటే ఇన్వెస్ట్మెంట్స్ ఏమంటే తమ రాజకీయ స్వార్థం కోసం అందరూ ఇంకొకరిని బ్లేమ్ చేయడం కోసం భావితరాలను బలి చేస్తారని ఎవడొస్తాడండి? రాష్ట్రం శ్మశానం అయిపోయిందంటే ఎవరు వస్తారు? ఇప్పుడు చెప్పలేదు, నేను 4-3 ఏళ్ళ నుంచి చెప్తున్నా, 7 ఏళ్ళ నుంచి చెప్తున్నా. కానీ అన్నిటికీ సమాధానాలు ఇస్తూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, నేను దేంట్లో కూడా పూర్తిగా చూడలేదు, ఇది జరిగిందనో నేను మాట్లాడట్లేదు. అన్ని నీతి ఆయోగ్ లెక్కల ప్రకారమో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన లెక్కల ప్రకారమో, ఆర్బీఐ లెక్కల ప్రకారమో, లెక్కలు ప్రకారం మాత్రమే చెప్తున్నా. ఏమైనా అవకతవకలు ఉంటే క్వశ్చన్ చేయండి అని కూడా మాట్లాడారు ఆయన. నేను అందుకే ఆయన చెప్పింది మొత్తం అవస్థలు నేను ఇక్కడ అంతా నీకు హక్కు లేదు, అది కాదు. కొంత నేను చూసినంత మేరకు కొన్ని వాస్తవాలు అని చెప్తాను. ప్రభుత్వ రికార్డుల ప్రకారం అని చెప్పారు. ఐ హ్యావ్ టు ట్రస్ట్ దట్. ఇప్పుడు రాజకీయ నాయకులు కౌంటర్ ఎలిగేషన్, ట్రేడింగ్ ఎలిగేషన్స్ చేసుకుంటారు. ఎలిగేషన్స్ డెఫినెట్గా ఆయన మొట్టమొదటి చెప్పాను, ఆయన చెప్పిన పాయింట్లో వాస్తవాలు ఉన్నాయి. ఇట్స్ ఆథెంటికేటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కానీ బిట్వీన్ ద లైన్స్ అప్పులు ఉన్నాయనుకోండి, వాళ్ళ అప్పులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 4 లక్షలు 5 లక్షల కోట్లు అంతే ఉన్నాయా? ఎంత అప్పులు పెట్టి వెళ్ళిపోయినా అంతే అప్పులు లేరు. చంద్రబాబు నాయుడు గారు అప్పులు లేకుండా వెళ్ళారని నేను ఎందుకు చెప్తాను? ఆయన కూడా పెట్టి వెళ్తారు. అది గవర్నమెంట్ ఇది రన్నింగ్ ప్రాసెస్ అది. అందుకని ఇప్పుడు దాంట్లో కార్పొరేషన్లు పెట్టి తలకా పెట్టి, లేకపోతే విశాఖపట్నం సర్క్యూటర్స్ తనగా పెట్టి, గవర్నమెంట్ ఆఫీసులు కలెక్టరేట్లు తనగా పెట్టి తీసుకొచ్చింది ఏ విధంగా ఉంటుందండి ఇది? అది కూడా చెప్పాలి కదా. నేను చెప్పింది అటు ఇటు కూడా నచ్చకపోవచ్చు. వాస్తవాలు చెప్పే వాళ్ళకి స్వతంత్ర వ్యక్తిత్వం కొంతైనా ఉండే వాళ్ళకి డెఫినెట్గా నచ్చుతుంది నేను చెప్పింది. నేను భావితరాల భవిష్యత్తు కోసం మాట్లాడుతున్నా.
ఈ నాయకుడు బాజా కొట్టి ఆ నాయకుడు బాజా కొట్టడానికి పని లేదు. ఇద్దరు కలిసి మా ముగ్గురు ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆదాని గారి ఉత్తర భారతీయ జనతా పార్టీ ఈ ముగ్గురు కలిసి ఏం చేస్తున్నారో తెలుసండి. కాంగ్రెస్ పార్టీ అది నిలబడి పోరాడుతుంది. అది ఎక్సెప్ట్ మన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలు తెలంగాణ కోసం జీవితం పెడతాను, పక్క రాష్ట్రంతో సంబంధం లేదని దాదాపు 5 సంవత్సరాలు మాట్లాడిన షర్మిల గారి విషయం తప్ప ఆవిడ మళ్ళీ అందరినీ కలుపుకెళ్తానంటే రెస్పెక్ట్ దమ్మండి. ఇప్పుడు కూడా రెస్పెక్ట్ చేస్తాం వ్యక్తిగతంగా, దట్ డిఫరెంట్ ఇష్యూ. కానీ రాష్ట్రం ఉద్యమాన్ని నాశనం చేసి ఇష్టం వెళ్తున్నందుకు బాధ కలుగుతుంది అంతే. రాష్ట్రంలో అధికార పక్షం ప్రతిపక్షం ఒకరిపై ఒకరు మీరు చేసిన అన్యాయం లేదంటే మీరు రాష్ట్రం నాశనం చేశారంటే కాదు జరిగింది ఇదని చెప్పి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రస్తుత ప్రతిపక్షమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వివరించుకోవడంలో అవి రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు ఓకే. చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు అరెస్ట్ చేశారు అది కూడా ఎలా చేశారు, కక్ష సాధింపు కాదని కూడా చెప్తే బాగుండేది కదండి. అది కక్ష సాధింపులో కక్ష సాధింపు ఖచ్చితంగా. నేను అడిగేది కేసు గురించి అంట్లా ద వే దే బిహేవ్డ్. ఈయన బయటికి వెళ్ళిపోయారు అంటే దీంట్లో ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆదాని గారి హస్తం లేదనుకుంటామా అని క్వశ్చన్ చేస్తున్నా. ఆదాని గారు అనే పార్టీ ఆదాని అంటే ఆదాని కాదు, ఆదాని గారి పార్టీ అంటే ఆదాని అంటే వేరే అక్షరాలు. అందుకే చెప్తున్నా, అందుకే కేంద్రం సహకారం లేకుండా ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని అరెస్ట్ చేయటం కష్టము. చెవులో పూలు పెట్టి క్యాబేజీ పూలు పెట్టుకుని నమ్ముతారు. ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను లండన్ లో ఉన్నా అన్నా సరే, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నా లండన్ లో ఉన్నా కేంద్ర సహకారం లేకుండా చేసే పరిస్థితి లేదు. సత్కారం జగన్మోహన్ రెడ్డి గారు కూడా జరుగుతుంది. ఇదందరికీ తెలిసిందే. ఆ రోజు నేను చెప్పా, ఈ రోజు చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుంచుకోండి, కేంద్ర ప్రభుత్వం అనబడు ఆదాని గారు అంటే ప్రభుత్వం ఆటలాడుకుంటుంది. మిమ్మల్ని వాడుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళకి విద్వేషాలు రెచ్చగొడుతుంది, ఆటల బుడంకాయలు పెట్టి డ్యాన్స్ చేస్తుంది. దయచేసి మీరు గొడవ మీకు ఇబ్బంది జరుగుతుంది, మీరు ఉంటే చూసుకోండి, కానీ వెళ్ళి మనం రాష్ట్రం పొరు తీయొద్దు. సరే, గతమైతే ఇది ఫ్యూచర్ ఏం జరగబోతుంది, ఎలా జరగబోతుంది, మళ్ళా కేంద్రాన్ని ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఉపయోగించుకుని ఏ విధంగా చేస్తా అనేది సెకండరీ. మనం 2027 మొత్తం అర్థమైపోద్ది. 2027 నాటికి సినిమా మొత్తం వచ్చేది మీకు చెప్తాను నేను. ఎస్ సార్. అయితే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశాల్లోకి వస్తే, రీసెంట్గా అటు దేశం గురించి కావచ్చు ఇటు రాష్ట్రాల గురించి కావచ్చు మాట్లాడుకోవాలంటే బడ్జెట్ తెలంగాణలో బడ్జెట్ అయింది, ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అయింది, కేంద్రం బడ్జెట్ కూడా పెట్టింది 8 నెలలకు సంబంధించి. ఈ 8 నెలలకి బడ్జెట్ పెట్టినటువంటి కేంద్రం తెలంగాణకైతే జీరో, అసలు తెలంగాణకి ఇస్తున్నామని కానీ ₹1 కేటాయింపులు కానీ ఎక్కడా లేనటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చేస్తాం అని చెప్పి రాష్ట్రం విడిపోయినప్పటి దగ్గర నుంచి హామీలు ఇస్తూనే ఉన్నారు, జరుగుతూనే ఉన్నాయి, ఇస్తూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నాం అంతా. కానీ ఒక 15,000 కోట్లకు మాత్రం మేము గ్రాంట్గా కాదు, మేము పూచీకత్తుగా ఉండి మీకు అప్పిచ్చే ప్రయత్నం చేస్తాము. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా మోడీ గారికి ధన్యవాదాల కార్యక్రమం పెట్టారు అసెంబ్లీ వేదికగా. ఇచ్చినటువంటి 15,000 కోట్లకి చాలా ధన్యవాదాలు, రాష్ట్రం కూడా క్యాపిటల్ నిర్మించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అనేటువంటిది అసెంబ్లీ వేదికగా తీర్మానాలు చేసినటువంటిది, లేదా ధన్యవాదాలు చెప్పినటువంటిది మోడీ గారికి కావచ్చు, కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు. మీరు మన ఎంపీలు అవమానించొద్దు. నేను ఎంపీలు అవమానించట్లేదు. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సీఎం రమేష్ గారిని, పురంధేశ్వరి గారిని వారు మాటలు అబద్ధాలని చెప్తున్నాను, మీకు పద్ధతిగా ఉండదు. సరే, బీజేపీ ఎంపీలు ఏ విధంగా మాట్లాడతారు అనేది తెలంగాణలో బీజేపీకి క్యాండిడేట్ ఏ విధంగా మాట్లాడతారు చెప్తాను ఒకసారి. మీడియా మళ్ళీ ప్రాజెక్ట్ అంటే మొత్తం కేంద్రం భరిస్తుంది. కొంతమంది మీడియా ఇది లోన ఏంటి ఏమి కాదు, వెరీ క్లియర్ కట్ గ్రాంట్. దేర్ ఇస్ నో రీపేమెంట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. 100% గ్రాంట్. 100% గ్రాంట్. వివిధ ఏజెన్సీల నుండి కేంద్ర ప్రభుత్వం రుణ సదుపాయాన్ని కల్పిస్తుంది. సావరెనిటీ ఎవరు? కేంద్రం. బాధ్యత మేము తీసుకుంటాం. అర్థమైన వాళ్ళకి ఒక రకంగా, అర్థం కాని వాళ్ళకి ఒక రకంగా, కవర్ చేసుకోవాల్సిన వాళ్ళు ఒక రకంగా, ఎవరు మాట్లాడుతున్నా సరే. తెలుగు మ్యామ్, అమరావతికి సంబంధించి 15,000 crores మీరు అయోమయం అంతర్ధానం దీంతో పాటు గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారు మాట్లాడింది. ఒక కష్టం ఫాలో గురించి చెప్పండి. మీకు 15,000 crores గవర్నమెంట్ గ్రాంట్ ఇస్తుందా లేదా లోన్ రూపంలో ఇస్తుందా? ఒకటి. రెండు, పోలవరం ప్రాజెక్టు సంబంధించి అనౌన్స్ చేసినారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి సపోర్ట్ ఇస్తామని చెప్పారు. ఎంత మొత్తంలో ఇవ్వడానికి అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం నుంచి? ముందుగా పోలవరం గురించి మాట్లాడితే, దానికి ఒక పోలవరం నేషనల్ ప్రాజెక్ట్స్, సో అది కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది. మోస్ట్ నేషనల్ ప్రాజెక్ట్ అని చెప్పినప్పటికీ అది సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది నేషనల్ ప్రాజెక్ట్ ని. అది 2014లో మనం ఒప్పుకున్నాం
ఆ కండిషన్ అంటే ఆవిడ కేంద్రం ఒప్పుకుంటున్నారు. దాని ప్రకారం రీహాబిలిటేషన్ ఎంతవరకు చూడండి ఇప్పుడు కట్టుబాటు question. ఉంటుంది, ఎంతవరకు గ్రామంలో ఉన్న వాళ్ళని అక్కడి నుంచి తరలించినప్పటికీ వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ ఎంత ఉంటుంది, రిలీఫ్ రీహాబిలిటేషన్ చూడండి, వీడి clarity. 2013 యాక్ట్ కింద ఇవన్నీ డీటెయిల్స్ అప్పటికే ఒక లెవెల్ కి ఒప్పుకున్నాక ఏ లెవెల్ కేబినెట్ నుంచి అప్రూవల్ తీసుకున్నారు. పరిణామం అప్రూవల్ ఒక ఎత్తు వరకు ప్రతి పోలవరం ఒక్కరిని. డ్యామ్ ఏ బిల్డ్ ఎత్తు? చేయడానికి. దాని తర్వాత కన్స్ట్రక్షన్స్ మొదలు పెట్టినప్పటికీ మెల్లమెల్లగా ఒక హైట్ వరకు వచ్చి దాని తర్వాత కింద ఉన్నటువంటి గ్రామాలకి ఇచ్చాం కానీ పైన ఉన్నటువంటి గ్రామానికి ఇవ్వలేదు. ఇట్లాగా కొత్త కొత్త ఇష్యూస్ రావడం మొదలైంది. సో నేను మీకు చెప్పవలసిన విషయం ఏంటంటే, చెప్పండి. ఇప్పుడు వరకే ఒప్పుకున్న అన్ని కండిషన్స్ కి గవర్నమెంట్ ఎంత వరకు డబ్బు ఇవ్వాలో అది ఇస్తాం. ఏంటి కండిషన్? ఇప్పటికీ ఇంకా కొత్త ప్రాబ్లమ్స్ కూడా కొంచెం వచ్చి ఉన్నాయి. నేను ఆ వివరంలో వెళ్ళలే, కానీ అది ఒక నేషనల్ ప్రాజెక్ట్. మేము ఒప్పుకున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ అది తనకంటూ ఉన్నటువంటి ఒక ప్రాజెక్ట్ అని ఒప్పుకుంది. సో అది కంప్లీట్ చేయడానికి ఎంత అవుతుందో అంత మేము చేయాల్సిందే. తర్వాత అది గ్రాంటా లేదు సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ బ్యాంక్ నుంచి తీసుకొస్తున్నారు. సరే సరే, నేను ఆగిందండి ఇది. వచ్చాం. ఇన్ఫాక్ట్ ఫస్ట్ టైం కేబినెట్ ఓకే అండి. అది కంప్లీట్ చేయడానికి ఎంత అవుతుందో అది మేము వాళ్ళతోటి కలిసి మాట్లాడి దానికి ఫుల్ సపోర్ట్ ఇస్తాం అనేది మా స్టేట్. ఇది ఈవిడ కరెక్ట్. రెండో ప్రశ్న ఏంటంటే ఇది అయిపోయింది. ఇంకొక ఇది ఇంపార్టెంట్ ఇప్పుడు. అమరావతి క్యాపిటల్. ఎస్, క్యాపిటల్ కదా మనం. అమరావతి క్యాపిటల్ కన్స్ట్రక్షన్ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ మేరకి స్టేట్ క్యాపిటల్ బిల్డ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ దానికి స్టేట్ గవర్నమెంట్ కి హెల్ప్ చేయాలని హెల్ప్ కాదు, మ్యాండేటరీ. సో క్యాపిటల్ సిటీ నిర్మించాలి. బిల్డప్ చేయడానికి మేము డెఫినెట్ గా వాళ్ళకి అసిస్టెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు నేను చెప్పిన 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ అసిస్టెన్స్ తోటి మేము వాళ్ళకి తెప్పిస్తున్నాం. దానికి కౌంటర్ పార్ట్ ఫండింగ్ కూడా ఉంటుంది. కానీ ఇవాళ స్టేట్ పొజిషన్ ఎలా ఉంది, అది ఎట్లాగా వాళ్ళు ఇస్తారా ఇవ్వలేరా, అది మేము సెంటర్ నుంచి గ్రాంట్ ఇచ్చుకుంటామా, ఇవన్నీ చూసి వాళ్ళతోటి మాట్లాడుకుని చేస్తాం. ఎందుకంటే ఆఖరికి ఆ క్యాపిటల్ లేకుండా 10 సంవత్సరం వెళ్ళిపోయాయి. ఆంధ్రప్రదేశ్ కు ఒక క్యాపిటల్ ఉండాలి. భారతదేశంలో ఒక రాజ్యం ఉందనంటే క్యాపిటల్. నాకు ఇక్కడ డౌట్ అండి, 10 సంవత్సరాలుగా క్యాపిటల్ లేదు అన్నారు కదా. అదే స్టార్టింగ్ లో ఇదే ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి క్యాపిటల్ కి శంకుస్థాపన చేసి మరి వెళ్ళారు కదా. 2019 చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేంత వరకు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అదే అమరావతి పేరు మీద ఉంది కదా. 10 సంవత్సరాల నుంచి క్యాపిటల్ లేకుండా ఆంధ్ర రాష్ట్రం ఉందని ఎలా మాట్లాడతారండి? అబద్ధాలు మాట్లాడటంలో అదాని గారి పార్టీ చాలా నెంబర్ 1 అండి. విదేశాల్లో కూడా చాలా ఫేమస్గా చెందింది ఆ పార్టీ. ఆ పార్టీలో ఉన్న వాళ్ళు చాలామంది ఇదే విధంగా అబద్ధాలు మాట్లాడతారు, నిష్ణాతులు అవుతారు. అన్ఫార్చునేట్లీ ఒక విజ్ఞురాలుగా పేరు పొందిన శ్రీమతి నిర్మలా సీతారామన్, హూమ్ యూ రెస్పెక్ట్ పర్సనల్లీ, మరి ఇలా మాట్లాడతాం విచిత్రంగా కనపడాలి. అది గ్రాంట్ కాదు, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతికి ఇచ్చిందనేది ఓన్లీ అమరావతి అనే పేరు ప్రెస్ మీట్ లో మాత్రమే చెప్పారు. అదే పార్లమెంట్ వేదికగా క్యాపిటల్ బడ్జెట్ చెప్తున్నప్పుడు క్యాపిటల్ కి 15,000 crores అవునండి గ్రాంట్ కూడా కాదు. అది నేను వీళ్ళు మద్దతు ఉంటారు, మల్టీనేషనల్ బ్యాంకుల దగ్గర నుంచి అదే ఆర్గనైజేషన్స్ ద్వారా ఇప్పిస్తాను. ఇది దీంట్లో ఖచ్చితంగా ప్రజలందరూ వినాల్సిన విషయం అండి. ఇది దయచేసి దృష్టి పెట్టి అనమంటున్నాను. బీజేపీ అదాని గారు ఉత్తర భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ అంటే మహానుభావులు ఆ రోజు పెద్ద ఆయన మదన్మోహన్ మాలవీయ గారు అంటే ఆ రోజు వచ్చింది, అది వేరండి. మేము రెస్పెక్ట్ చేస్తున్నాం. పొన్ని నితిన్ గడ్కరీ, రాజ్నాథ్ సింగ్ గారు, వారు వెంకయ్యనాయుడు గారు అందరినీ గౌరవిస్తాం. చాలా మంది ఉన్నారు పెద్దలు మహానుభావులు, మురళీమోహన్ జోషి గారు, అద్వానీ గారు, అందరినీ రెస్పెక్ట్ చేస్తాం. అలాంటి వాళ్ళందరూ కావాలని పక్కన కూర్చోబెట్టారు కదా, వాళ్ళందరినీ షెడ్యూల్కి పంపించినట్టున్నారు. సరే బలవంతాన. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఇవాళ రాజధాని ఆంధ్రప్రదేశ్కి ఏర్పడిన తర్వాత మోడీ గారు చెంబుడు పీడత మట్టి చెంబుడు అది కాలుష్యం, నేను చెప్పాను కదా ఆ రోజు, కాలుష్యం నీళ్లు యమునా నదిలో నీళ్లు తీసుకుని డైరెక్ట్గా తాగితే సచ్చి ఊరుకుంటారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గవర్నమెంట్ అథారిటీ స్పష్టంగా చెప్పింది. ఆ మట్టి తీసుకొచ్చి కొట్టారు. 2 పిడతలు కూడా ఓపెన్ చేయలేదు అనుకుంటా.
ఆ తర్వాత 15 వెంకయ్యనాయుడు గారు ఉండవు కట్టి ఆ 1500 కోట్లు లేకపోతే ఆ రెండింటికి అంత ఎందుకు మిత్రులు నీటి పాపం ఇచ్చారు. తర్వాత ఇప్పుడు కూడా దాదాపుగా 2000 కోట్లంతో 1500 కోట్లే మిగతాది విజయవాడ కేటాయించారు. బట్ 1500 కోట్లు ఇచ్చారు. 1500 కోట్లు విజయవాడ అమరావతికి అండర్ గ్రౌండ్ సిస్టమ్ ఎప్పటి నుంచి ఉంది. అది వెంకయ్యనాయుడు గారు అర్బన్ డెవలప్మెంట్ ఇచ్చారు, దీన్ని కలుపుతుంది. ఆ తర్వాత ఏం చేశారండి, వరల్డ్ బ్యాంక్ లోన్ కోసం ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రూవల్ తెచ్చుకుంది 2018లో. వాళ్ళు బయటికి రాగానే అది ఆపేసింది. ఇంకోటి నిన్న అద్భుతంగా సావరెన్ గ్యారంటీ అని గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారు, దగ్గుబాటి పురంధేశ్వరి గారు గంటాపదంగా చెప్పారు. నిన్న పొద్దున్నుంచి మొత్తం చేయాల్సిన అందరూ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు అది గ్యారంటీ. అయ్యా దయచేసి ఒకటేనండి, ఈ దేశంలో లక్షల కోట్ల రూపాయలు అనేక రాష్ట్రాలు అంతర్జాతీయ సంస్థలు కానీ బ్యాంకుల నుంచి కానీ తెచ్చుకునే నేపథ్యంలో ఇది ఖచ్చితంగా సత్తాక గణతంత్ర రాజ్యమేనంటే సావరిన్ పవర్ అని ఇండియన్ గవర్నమెంట్ మాత్రం సంతకం పెడితేనే ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తారు. అది దీనికి కాదండి, ఇక్కడికి ఇచ్చిన లక్షల కోట్లు ప్రతి దానికి కూడా దాంట్లో సంతకం పెట్టి కౌంటర్గా ఇవ్వాల్సిందే. హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి ప్రపంచ బ్యాంక్ మిగతా వాళ్ళ దగ్గర లోన్ తెచ్చుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొస్తే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, కట్టకపోతే పొల్లోడు కొట్టి వాళ్ళకన్నా స్పెసిఫికేషన్ ఛార్జీలు కూడా ఇచ్చారంట. హౌ ఫార్ ఇట్ ఇస్ టు మనం వేద్దాం అంటే వాళ్ళు 6% 7% లోన్ తీసుకుని వీళ్ళు ఇంకో 2% ఐ డోంట్ నో ఎంతో పర్సెంట్ సబ్జెక్టు కరెక్షన్ అండి వేసి పొల్లోడు కొట్టి రాష్ట్ర ప్రభుత్వంగా వసూలు చేశారు. సరే ఇప్పుడు మనందరం రాష్ట్ర ప్రభుత్వం ఎంత గొడవ అయిపోయింది, వీళ్ళందరూ అల్లరైపోయారు కాబట్టి ఇప్పుడు మనందరూ కూడా వల్ల గ్రాంట్ కొంత ఇస్తే సంతోషం. పైగా వచ్చే సంవత్సరాలకు కూడా ఇస్తానన్నారు. ఆల్రెడీ వరల్డ్ బ్యాంక్ లోన్ ఇంతకుముందే అప్రూవ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత అది ఆపిందే మీరమ్మా. మళ్ళీ మీరు ఏదో సొంతంగా మీరు ఆంధ్రప్రదేశ్ రాజధాని అప్పులతో కట్టించడానికి మీరు అసిస్టెన్స్ ఇవ్వటం ఏంటి? రుణాలు ఇచ్చేదానికి దాన్ని బడ్జెట్ లో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చారండి, లేదా ఇంకో బ్యాంక్ని తీసుకొచ్చారండి అప్పుకి. అది కనీసం వీడు వరల్డ్ బ్యాంక్ అంటే దిక్కుమాల కండిషన్ చాలా పెడతారు. ఇప్పుడు స్మార్ట్ మీటర్లు అన్ని వాళ్ళ కండిషన్ చూశారు కదా, చంద్రబాబు గారు లేదా వాళ్ళు ఉన్నప్పుడు లేదా రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఎంత కండిషన్స్ పెట్టారు చూశారు మీరు. ఇవాళ ఈ మన బ్యాంకులు అయితే కొంచెం చూసి చూడనట్టు పోతాయేమో తెలియదు నాకు. ఇంట్రెస్ట్ రేట్ డిఫరెన్స్ ఉండొచ్చు, నేను నాట్ డినైయింగ్ దట్, బాండ్స్ కంటే తక్కువ ఉండొచ్చు. కానీ ఇవాళ ఆ కండిషన్స్ మనం ఒప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అప్పులతో కట్టాలా? కేంద్ర ప్రభుత్వానికి ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. దాన్ని సర్వాంగ సుందరంగా అన్ని కోట్ల మండలం కనీసం దానికి కావాల్సిన నెసరీ ఆల్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్లు చూడండి, బిల్లులో ఆమోదం పొందింది, నాట్ అని హామీ కూడా కాదు. అంతే కదా. ఇలాంటి రెస్పాన్సిబిలిటీ అయితే ఆ సెంటర్కి ఏమో ఏది ద్వారకా కన్వెన్షన్ సెంటర్కి 25,300 కోట్లు అప్రూవ్ చేస్తారు. ఇష్టం వచ్చిన దానికి ఇస్తూ ఉంటారు. నేను ఒకటి చెప్తాను, మీరు అందరూ నమ్మలేని నిజం చెప్తున్నాను సార్. మీరు మామూలు కాదు, మామూలు ఇక్కడ వ్యాపారవేత్తలు ఇండస్ట్రీస్ట్ కూడా నమ్మలేరు, రాజకీయ నాయకులు ముఖ్యమంత్రి కూడా నమ్మరండి. నేను చెప్పిన విషయం వెరిఫై చేసుకోండి కౌంటర్గా. గుజరాత్లో ఒక పరిశ్రమ పెడితే ఒక ఉద్యోగం కల్పిస్తే 3.2 కోట్లు మన ప్రభుత్వాలు మనం కట్టే పనులు కూడా బాగా ఉండొచ్చు. గుజరాత్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ మిగతా కానీ సబ్సిడీస్ కానీ 1000 ఉద్యోగం ఇస్తుందంట. అంటే 1000 ఉద్యోగాలు కల్పిస్తే 3,200 10,000 ఉద్యోగాలు కల్పిస్తే అమెరికా కంపెనీ గుజరాత్లో పెడితే 32,000 కోట్ల రూపాయలు ఈ దేశం వాళ్ళకి సబ్సిడీ రూపాయన లేదా క్యాష్ రూపాయన ఇస్తుంది. మీకన్నా అర్థమైంది అసలు? సార్, ఒక 5,000 ఉద్యోగాలు కల్పిస్తే 16,000 కోట్ల రూపాయలు ఈ దేశం ఆ కంపెనీకి ఇచ్చేద్ది. కానీ ప్రత్యేక హోదా రావాల్సిన అది కాదండి, నాకు మీకు అర్థమవుతుంది. నమ్మరు కాదు, మీరు నమ్మరు. ఇది ప్రపంచంలో ఎక్కడన్నా అక్కడ కంపెనీ పెడితే ఉద్యోగానికి 3.2 కోట్లు చొప్పున 5,000 ఉద్యోగాలు ఇస్తే 16,000 కోట్లు ఇచ్చేద్దా? ఇక్కడ మన ఇండియా దొరికి కంపెనీ 50 లక్షల రూపాయల కంప్యూటర్ని వాళ్ళు 10 లక్షలు తీసుకొచ్చి ఆ ప్రాజెక్ట్ కాస్ట్ ఏమో 20,000 కోట్లను చూపిస్తారు. 4,500 కోట్లు ఇది. ఆ 16 దాంట్లో 60-70% అంటే దాదాపు 15,000 కోట్లు ప్రభుత్వం ఇచ్చేస్తుందా? ప్రపంచ చరిత్ర ఎక్కడుందో నమ్మరు. నేను చెప్తే నమ్మరు. అందుకని దయచేసి నెట్లోకి వెళ్ళి చూడండి. ఈ దేశ ఇండస్ట్రీస్ శాఖ మంత్రి కుమారస్వామి గారు మాట్లాడతా ఈ విచిత్రం నేను ఎక్కడం లేదు అంటే ప్రాజెక్ట్ కాస్ట్ 60-70% నాకు తిరిగి ఇచ్చేస్తామా? ఇది గుజరాత్లో కంపెనీ పేరు మైక్రాన్, ఇలా ఎన్ని జరుగుతున్నాయని చెప్పి ఆయన తీవ్రంగా ఆదరించింది, బాధపడి మరి దేశంలో మిగతా రాష్ట్రాలు లేవా అని ఆయన బాధపడిన వెంటనే మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యుల మీద దాడులు మొదలైనవి. అసలు దేశం ఆంధ్రప్రదేశ్కి హోదా విభజన హామీలు రావాలా బాబు, మీరు ఫైట్ చేయండి అంటే ఫస్ట్ 5 సంవత్సరాలు ఆయనేమో ఫైట్ చేసినట్టు నుంచి ఆఖరి క్షణంలోనేమో ఫైట్ చేస్తున్నట్టు బయటకు వచ్చారు. ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతా మాట తిప్పలేకపోవచ్చు, కానీ మాట గట్టిగా మాట్లాడలేకుండా మెడలో చేసిన పరిస్థితి జరిగింది. ఇద్దరు కొట్టుకుంటున్నారు, ఏది ఒకళ్ళ మీద ఒకళ్ళు. ఇవాళ భావితరాలు దెబ్బతిని దోచుకుపోతున్నారు అని ఆరోపిస్తుంటే మొత్తం గుజరాత్కి ఏం చేస్తున్నారు? 9,60,000 కోట్ల రూపాయలు గుజరాత్లో వాళ్ళు ఇంప్లిమెంట్ అవుతా ఉంటే
లేదంటే పైప్ లైన్లు ఉంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పరిస్థితి ఏంటి? కానీ తెలుగు రాష్ట్రాలకి ఎందుకు ఈ వివక్ష అంటారు? మోసం, దగ, నయం వంచిన. తెలంగాణ పేరు చెప్పకుండా అసలు తెలంగాణకి ఏమీ తెలంగాణ లేకుండా మాట్లాడదాం. పెడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా 15,000 కోట్లు కేటాయిస్తున్నామన్నారు. అది కూడా రుణాలు. కాదండి, ఆ రుణాలు ఇవ్వడానికి ఒకటి కాదు, పెట్టాల్సిన అవసరం లేదు. 5 పాయింట్లు ఇచ్చారు. 1 రాజధాని, 2 పోలవరం, అయోమయం, అంతర్ధానం. నేను మీకు ఒక లిస్ట్ ఇస్తాను. నన్ను నిన్న ఎవరు అడిగారు, ఈ 5 సంవత్సరాల నుంచి ₹10 ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం, దీని కింద మీరు ఎలాగ మాట్లాడుతున్నారని. ఏమండి, దానికి రాజధాని పేరు మీద, పోలవరం పేరు మీద కాదు, మిగతా అడాక్ నిధులుగా ఇప్పుడు ఇచ్చారు కదా 15,000 కోట్లు ఫ్రీగా గ్రాంట్కి ఇస్తే మీ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు, అది గ్రాంట్ మీకు కనపట్టలేదు అని చెప్పి బ్యాచ్లు కొన్ని అంటే పార్లమెంట్ వేదికగా ఇంగ్లీష్ లోనూ, ప్రెస్ మీట్ వేదికగా తెలుగులో అంత క్లారిటీగా ఆర్థిక శాఖ మంత్రి గారు చెప్పిన తర్వాత కూడా వీళ్ళకి అర్థం కావట్లేదు. మీరు అడ్డు రాకండి, ఏదో ఒకటి వర్క్ నడుస్తుంది. అసెంబ్లీ వేదికగా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు కదా, అసెంబ్లీలో మాట్లాడలేదు. అసెంబ్లీలో చాలా థ్యాంక్స్ చెప్పిందా. బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ఆయనకు అర్థమైంది. ఇప్పుడు నేను కూడా ఐ థింక్ ఈజ్ నాట్ ఆల్సో, ఆయన కూడా హ్యాపీగా లేరు. కానీ అసంతృప్తి వ్యక్తం చేస్తే ప్రతిపక్షానికి ఆయుధం ఇచ్చి అవుతుందని తప్పనిసరి పరిస్థితులు. ఆయన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవ్వాలని కోరుకునే మనిషి. చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఉండదండి? చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవ్వకూడదు, నిధులు రాకూడదని ఉంటుందా? డెఫినెట్గా నిధులు తెచ్చుకోవాలని కదా. కానీ కేంద్రంలో ఉన్న ఆదాని గారి ప్రభుత్వం చేసే వికృతమైన చర్యలకి ఆయన మాట్లాడిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం కట్టకూడదు ఉంటుంది, నాన్నగారు ప్రాజెక్ట్ మొదలుపెట్టిందే కదా. కానీ కేంద్రం మన బ్లాక్ మెయిల్ చేసే దానికి లొంగ. నేను చెప్తాను విషయం, మీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ అందరికీ. ఇది అమరావతి రాజధాని మీద మాట్లాడినారు. ఇవాళ నేను చెప్తాను, అమరావతి రాజధాని కావాలనుకున్నాం, దానికి సపోర్ట్ చేసాం. ఆంధ్రప్రదేశ్ కాదు, ఇండియాలో కొన్న ఒక గొప్ప నగరంగా అమరావతి వర్ధిల్లాలని కోరుకుంటాం. సమాంతరంగా ఇచ్చే అప్పటి నుంచి హిందూపురం వరకు కూడా అభివృద్ధి వికేంద్రీకరణ కావాలని కోరుకుంటాం. దాంట్లో నో సెకండ్ దాటిందట. అమరావతి ఒకే రాజధాని కింద ఉండాలి, అభివృద్ధి సమాంతరంగా వికేంద్రీకరణ చెందాలి. మేము కోరుకుంటాం, నిలబడి ఉన్నాను. ఆ రోజు మీకు మాట మార్చలా. ఇవాళ ఇంతకుముందు ఏందో వచ్చింది, 10 సంవత్సరాల నుంచి 15,000 కోట్లు. నేను చెప్తున్నానండి, మిగతా సంవత్సరం సరిగ్గా సంవత్సరం క్రితం, సంవత్సరం 4 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం అంతకుముందు ఆంధ్రప్రదేశ్కి 10,401 కోట్ల రూపాయలు గ్రాంట్ కింద ఉచితంగా ఏదో పేరు చెప్పి లోటుపతి ఒక్కరు స్టోక్లు ఇచ్చేసింది. నమ్మట్లేదా? అవును, ఇచ్చారు కదా, చూశారు కదా, జనాలకు తెలియట్లేదు అది. మేము దయచేసి ఒకసారి విజ్ఞప్తి చేసుకుని, పేపర్లో వచ్చింది, లోటు భర్తీకి కావాలని అడుగుతున్నప్పుడు 3,972 కోట్లు మొత్తం వచ్చింది 5 ఏళ్లలో చంద్రబాబు గ్రహంలో. అందులో 700 కోట్లు అనుకుంటే మేము మాట్లాడినప్పుడు, నేను యశ్వర్ గారు అంటున్నారు, రాజా గారు విన్న విషయంగా చాలామంది ఎంపీలు వెళ్ళి అరుణ్ జైట్లీ గారు ఆపరేషన్ చేయించుకుని వచ్చారు, ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుని వచ్చారు. లేదో చాలా బాగాలేదు, కొంచెం నలుగురిని వెళ్ళమన్నారు. ఇంకా అందరూ వెళ్ళాం దూరంగా. ఫోటోలు ఉన్నాయి, మీరు చూసుకోండి. మాట్లాడింది కూడా వీడియోలో ఉన్నాయి, 10 రిపోర్ట్ చేసినాయి. మేమందరం మాట్లాడితే ఎంతో 700 సబ్జెక్ట్ టు కరెక్షన్ డబ్బులు నిధులు చేయాలి. మేము వెళ్ళిపోతాం. రెండోసారి మళ్ళీ కూర్చున్నాం, మీరు చేస్తారు లేదంటే ఆయన ఇంగ్లీష్ చాలా చక్కగా మాడతానండి. ఇప్పుడు నేను జేబులో పెట్టుకు ఇచ్చేస్తే మీరు పట్టుకెళ్ళిపోతారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి? నేను చెప్తాను, మిశ్రా ప్లీజ్ కాల్ హిమ్ అంటే ఏదో మేము రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం. వెంటనే మాట్లాడిన తర్వాత మీరు వెళ్ళి చెప్పుకోండి, నేను రిలీజ్ చేస్తాను అంటే మా వాళ్ళని అప్పటికి రాష్ట్ర ప్రభుత్వం కూడా చేసి ఉంటుంది, మేము ఉడతా సాయం చేసి ఉంటాం. 700 కోట్లు రావడానికి మొత్తం పార్లమెంట్ అనేక మంది ఎంపీలు తీసుకెళ్ళి మేము మా వరకు నీతి ఆయోగ్ ఎన్నిసార్లు వెళ్ళాం, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ వెళ్ళాను. నా లిస్టులో రాసి ఉంటుంది కదా, నా పేర్లు అక్కడ చూసుకోమనండి. రాష్ట్రం కోసం తిరిగాం, ఇక్కడ కనపడేదాన్ని తిరుగుతానే ఉన్నాం కదా. నిన్న కాక మొన్న అక్టోబర్ 3వ తారీఖున వెళ్ళలేదా? మొన్న లాస్ట్ ఇయర్ వెళ్ళి కలిసి వచ్చాం కదా. వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ అండి. అపార్ట్ ఫ్రమ్ ఉద్యమంలో 2019 తర్వాత అంతకంటే ముందు కంటే గట్టిగా ఉధృతంగా ఉద్యమం చేస్తాం. మీ మేజర్ మీడియాలో వేయలేదు, నేనే రెస్పాన్సిబుల్ అవుతాను. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, నేను మళ్ళీ బ్యాక్ వస్తున్నాను. జగన్ గారి హయాంలో కూడా కాదు కదా, ఆ రోజుల్లో ఇవ్వాల్సిన పని లేదు అని అరుణ్ జైట్లీ గారు చెప్పారు. పార్లమెంట్ తర్వాత నిర్మలా సీతారామన్ గారు, సహాయ మంత్రి వంశేఖర్ అనేక మంది వివరణలు ఇచ్చి, మేము ₹1 ఒక్కర్లేదు, వాళ్ళు రైతు రుణమాఫీ చేస్తే మా అకౌంట్లో పెడతారా, ఇది లోటు భర్తీ ఇంక లేదు, మిగతాది అప్పులు తీసుకుంటే మేము పెట్టుకోవాలా, కొత్త అప్పులు చేసుకుని కానాలు ఏది పుష్కరాలు చేస్తే మేము ఇవ్వాలని చెప్పి చాలా గట్టిగా గుండ బద్దలు కొట్టి లోటు భర్తీ ఫినిష్ అని చెప్పారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు సరిగ్గా సంవత్సరం క్రితం ఏ అకౌంట్లో ఇవ్వాలో వాళ్ళకి అర్థం కాలేదు, తెలియదండి. 1 స్టోక్లో 10,401 కోట్ల రూపాయలు పూర్తిగా గ్రాంట్కి ఇచ్చారు ఆంధ్రప్రదేశ్. సరే, ఈయన 30,000 వాడారు, ఏదో డిఫరెంట్ ఇష్యూ, మరి ఆంధ్రప్రదేశ్కి రాలేదంటారేంటి? ఆఖరిగా నేను చెప్తాను, మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ, దయచేసి ప్రతి ఒక్కళ్ళు గమనించాల్సింది, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దారుణమైన ఘోరమైన ఆదాని గారి పార్టీ చేస్తున్న కుట్రగా భావిస్తున్నాను. ఏంటో తెలుసా మీకు? ఇది ఇప్పటికే 5 సార్లు చెప్పాను, ప్రతి ఒక్కళ్ళు దయచేసి ఆలకించండి. పోలవరం ప్రాజెక్ట్ లైఫ్ లైన్ అని గవర్నీయులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు చెప్పుకున్నారు, ఒప్పుకున్న. లైఫ్ లైన్, జీవనాడి, ఫైన్, ఒప్పుకున్నాను. ఇవాళ దాని మీద ఒక కుట్ర ఏం జరుగుతుందంటే, దాన్ని 2 భాగాలకు విభజించి
135 అడుగులు అంటే ఆ ప్రాజెక్ట్ మొత్తం దయచేసి వినండి 194 టీఎంసీలు ప్లస్ అది ఫుల్ స్టోరేజ్ లెవెల్. దాంట్లో 119 టీఎంసీలు డెడ్ స్టోరేజ్, అవును, లైవ్ స్టోరేజ్ 70 టీఎంసీలే. యూ గాట్ మై పాయింట్ కన్నా. అంటే డెడ్ స్టోరేజ్, లైవ్ స్టోరేజ్. ఈ నేపథ్యంలో ఆ లైవ్ స్టోరేజ్ ఏదైతే ఉందో అది లేకుండా స్టేజ్ 1 కింద పెట్టి 135 అడుగులకు మాత్రమే రిహాబిలేషన్ రీసెటిల్మెంట్ లేకపోతే రాతి మట్టి ఆనకట్ట కట్టేది ఉంటుంది చూసారా, దీనికి నిధులు ఇస్తామనే కుట్ర చేశారు. ఇది ఇంకొకరి సాక్ష్యం అక్కర్లేదు, నేనే, నాతో పాటు నాగేశ్వరరావు గారు, డాక్టర్ పోలవరం నిర్వాసిత సంఘం నుంచి డాక్టర్ సంతోష్ గారు, ఇంకా చాలామంది ఉన్నాము. వాళ్ళు మా అందరి ముందు మాట్లాడింది ఎందుకు వాళ్ళు మేము వాళ్ళు ఇచ్చినా వీళ్ళు ఇచ్చి వీడిచ్చేదట్లేరండి. దాంట్లో అవినీతి జరిగింది, అవి మీరు టేకప్ చేయండి, సెంట్రల్ గవర్నమెంట్ ఎవరిద్దన్నారు రిహాబిలేషన్ సెటిల్మెంట్కి అని చెప్పి రైట్ వాళ్ళకి ఉంది కదా, ఉంది అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని లైవ్ స్టోరేజ్ చేయకుండా, అంటే ప్రాజెక్ట్ కడతాం చూడండి ఎంత కుట్ర. ఏ కుట్ర ఏంటంటే రాతి మట్టి కట్టడం మాత్రం ఫుల్ లెవెల్ కడతారు, అదేముందండి మొత్తం అయిపోయింది, రాతి మట్టి కట్టడం డెఫినెట్గా మిగిలింది అంతే. ప్రాజెక్ట్ అదేముంది, మెయిన్ దాన్ని 150 అడుగులు ఎత్తులు నిలబెట్టాలంటే రిహాబిలేషన్ రీసెటిల్మెంటే ప్రాజెక్ట్లో మొత్తమైన ముఖ్యమైన భాగం. ఈ డ్యాము రాతి మట్టి కట్టడం కాదండి, మేజర్ ఖర్చు రిహాబిలేషన్. అది ఇంకా కాలేదు, 10% 12% లేకపోతే ఇప్పుడు కొత్తగా దాని మీద అసెస్మెంట్ చేస్తే అంత అయింది. ఇది మొత్తం లెవెల్. ఇవాళ అది లేకుండా చేయాలని చూసే దుర్మార్గమైన కుట్ర పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయటం లేదని అడుగుతున్నాను. 12,911 కోట్ల రూపాయలు లాస్ట్ ఇయర్ బడ్జెట్లో ప్లస్ దానికి ఎక్స్ట్రా అయింది, దాన్ని కూడా ఇస్తానన్నారు. లాస్ట్ ఇయర్ దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆవిడ మాట్లాడారు, కేబినెట్ ఆమోదించింది. ఇంతకుముందు టీఏసీ ఆమోదించింది 55,000 కోట్లు, ఇది ఆమోదించిందంటే ఇది నేను చెప్పలేదు, ఇది బీజేపీ కూడా అధికారికంగా ఆ రోజు ఇచ్చింది. 12,911 కోట్ల రూపాయలు ఫర్ కన్స్ట్రక్షన్ పోలవరం ప్రాజెక్ట్ ఈజ్ రెడీ ఫర్ డిస్బర్స్మెంట్. డబ్బులు చెక్కులు రెడీగా ఉంది, డిస్బర్స్మెంట్ అయిపోతుందని. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. అంటే లాస్ట్ ఇయరే 12,911 కోట్ల రూపాయలు ప్లస్ అంతా అప్రూవ్ అయ్యి చెక్ రెడీ చేసి పెట్టారు. దేనికి బ్లాక్మెయిల్ చేస్తున్నారు, నువ్వు 2వ స్టేజ్ వద్దని సంతకం పెట్టని. దీనికి ఆదాని గారి పార్టీ ఇక్కడ జనాలు దింపిందంట, ఆంధ్రప్రదేశ్లో దింపేసి సంతకం పెట్టించని కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని చంపేయడానికి కొంత దిక్కుమాల బ్యాచ్లు తయారు చేసి వదిలేసింది ఆంధ్రప్రదేశ్లోకి. ఈ బ్యాచ్లు ఆల్రెడీ స్లీపర్ సెల్ కింద వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయి ఏమంటున్నారంటే ఈ ప్రాజెక్టుకు కావాల్సిన పునరావాస ప్యాకేజ్ ఏదైతే ఉందో నిధులు అది పొళ్ళోరు కొట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి వసూలు చేయాలని చెప్పి మన మైండ్లు ప్రభావితం చేయడానికి చూస్తున్నారంట. ఏమన్యాయండి ఇది. సిగ్గు ఉన్న ఈ ప్రాంతం పట్ల అభిమానం ఉన్న ఎవరన్నా కనీసం డిమాండ్ చేయకుండా ఆంధ్రప్రదేశ్ పొళ్ళు ఓడగొట్టి వసూలు చేసి పన్నేసి వీళ్ళ మీద స్పెషల్ పన్ను అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు పన్నులేసి కావాలి. తెలంగాణ తమిళనాడు మీద కూడా ఏమంటారు, అలగం సమయం పోయిందండి ఆదాని గారి పార్టీ వసూలు చేసి పొళ్ళు ఓడగొట్టి చేయాలంటే, కానీ మోడీ గారు నాటడానికి ధైర్యం లేదంట. దీని మీద ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా పెట్టి ఉండరు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా పెట్టి ఉండరు, పెట్టలేదు, వాళ్ళ వరకు ఇద్దరూ పెట్టలేదు ఇంతకుముందు. అంత ఒత్తిడి చేసిన కేంద్రం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒత్తిడి చేస్తున్నట్టు నాకు తెలిసి. ఆయన ఇలాంటి ఒత్తిడికి లొంగి ఆంధ్రప్రదేశ్ ప్రజల శాశ్వతంగా ద్రోహిగా మిగిలిపోయే అవకాశం చంద్రబాబు నాయుడు గారు ఉండదండి. ఎవరికి అభిమానం ఉండదు ఈ ప్రాంతం అంటే, అంత దారుణంగా ఒత్తిడి చేయడం. లాస్ట్ టైం దుర్మార్గంగా ఒత్తిడి చేసి ప్యాకేజీ ఒప్పించండి 15.72 కోట్లు ఇచ్చారంట ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్కి ఇంట్రెస్ట్. అది దిక్కుమాలిన సన్నాసి ప్యాకేజీ, దిక్కుమాలిన సన్నాసి ప్యాకేజీ. నేను అనలేదు, రాష్ట్ర ప్రభుత్వం ఉందండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ దిక్కుమాల ప్యాకేజీలు ఏమొచ్చిందని అనలేదా? మళ్ళీ నేను చెప్పలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసింది ఎప్పుడు 2019లో. దయచేసి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం రిలీజ్ చేసింది, ప్రభుత్వం శాశ్వతం. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మెటీరియల్ రేపు పొద్దున ఎవరు వస్తారా అనేది లేదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినా నేను ఒకటి చెప్తున్నా. దాంట్లో ప్రకారం స్పష్టంగా రాయలసీమ ఉత్తరాంధ్రకి 24,750 కోట్లు రావాలి. ఆ 50 కోట్లు కూడా వేరే స్కీమ్ల మీద ఇచ్చారు. అలాగే అక్కడ ఏదైతే ఇండస్ట్రియల్ కారిడార్ మీద అన్ని ఇంత పుస్తకం చేసి అందరికి ఇచ్చారు, నాకు కూడా ఇచ్చారు. ఆ శ్వేతపత్రం నా దగ్గర కూడా ఉంది, నేను కూడా రిలీజ్ చేస్తాను అవసరం లేనప్పుడు. ఇంకోటి గవర్నీయులు కళ్యాణ్ బాబు గారు వేశారు, ద పవర్ స్టార్ కళ్యాణ్ గారు. ఆ రోజు జేఎఫ్సీ కమిటీని వేసి పెద్ద వాళ్ళందరినీ పెట్టి కమిటీ చేస్తే వాళ్ళు కొన్ని సంఘటనలు కొన్ని మాత్రం తీసుకుని 74,700 కోట్లు 74,000 కోట్లు భయపడి తక్షణం ఆంధ్రప్రదేశ్కి రావాల్సి ఉంది. ఇంకా మిగతాయి చాలా ఉమ్మడి ఆస్తులు 1,09,000 కోట్లు ఎంతో రావాల్సి, ఇవన్నీ ఏదో లెక్కలు ఇచ్చారు. మరి ఇవాళ ఈ సందర్భంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇది, అలాగే కళ్యాణ్ బాబు గారు ఉత్తరాది అహంకారం నశించాలన్నారు. ఆంధ్రప్రదేశ్కి జరుగుతున్న అవమానం పట్ల, దారుణమైన మోసం పట్ల, దక్షిణాది జరుగుతున్న వాళ్ళు ఉపాధ్యపా చేస్తున్న కంపెనీస్ నీచ కార్యక్రమాలు లాంటి వాళ్ళ మీద తిరుగుబాటు ప్రకటించింది కళ్యాణ్ బాబు గారు.
మేము మొదటి నుంచి పోరాడుతున్నాం, మధ్యలో చాలా చాలా పవర్ఫుల్గా మాట్లాడారు. ఉత్తరాది అహంకారం నచ్చాలి, ప్లీజ్ మిస్టర్ నా కమ్ టు యువర్ రెసినిటీ అని మాట్లాడారు, గట్టిగా మాట్లాడారు. ఇంగ్లీష్లో హిందీలో కూడా చెప్పారు, గుర్తుంది కదా. వీళ్ళెవరో కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు, ఏముందని ప్రతిపక్షం ఉంటే 24 గంటల ఎక్కడైనా కేంద్రం మీద పోరాడే దమ్ము లేదా? ఇవాళ దీని మీద ఏకమే పోరాడకపోతే ఆంధ్రప్రదేశ్ మునిగిపోయే అవకాశం ఉంది. ఈ పోలవరం ప్రాజెక్టు రాతి మట్టి కట్టడానికి డబ్బులు ఇచ్చేసి గవర్నమెంట్ చేతులు సర్దుకునే పనిలో ఉంది కేంద్ర ప్రభుత్వం. దీంతో 960 మెగావాట్లు పూర్తి కాదు. ఇది 72% పూర్తయింది, 73% పూర్తయిందని చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లేదా వైఎస్ఆర్ గవర్నమెంట్లో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లు ఇచ్చినవన్నీ తప్పు. మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ 57,000 కోట్లు అనుకుంటే 55,000 కోట్లు అప్రూవ్ చేసిన 2000 ఎప్పుడండి అది 2017 లెక్కల ప్రకారం, ఎస్ఆర్ రేట్ల ప్రకారం. ఇప్పుడు 2024 కాస్ట్ చాలా పెరిగింది. ఇప్పుడు 70,000 కోట్లు అంచనా, ఆల్రెడీ 22,000 కోట్లు ఖర్చు పెట్టినారు. ఇంకా పెట్టాల్సింది 70% ఇంకా వర్క్ కావాలి. రిహాబిలేషన్ కూడా భాగమే. డ్యామ్లో రాతి మట్టి కట్టేసాం, 100% కట్టేసాం అని ఆదాని గారి పార్టీని పిలిచి చప్పట్లు కొట్టేసుకుని కాకస్ కాసేసుకుని ఆనందంతో ఉంటే ప్రజలు మోసం చేస్తున్నారు. 150 అడుగులు ఎత్తులో నీళ్లు నిలబెట్టాలంటే నిర్వాసితులకు ముందు న్యాయం చేయాలి. ఇవాళ వచ్చి కాకులు కాక అది అరవటం కాదు. ఇంతకుముందు అక్కడికి వచ్చి ఏమైందో నిర్వాసితులు వామపక్షాలు ఎన్నాళ్ళ నుంచి పోరాడుతున్నారో మేము ఎన్నిసార్లు తిరిగామో. ఆ రోజు నేను అడుగుతా ఉన్నాను, మేము ఆ ప్రాంతాల్లో ఎవరు కోవిడ్ వచ్చినప్పుడు ఆక్సిజన్ కాన్సన్ట్రేట్లు 4 గంటలు ఇచ్చి వచ్చాం. అక్కడ సహాయ కార్యక్రమాలు కొన్న ఉడతాబత్తిగా మేము చేసాం. వాళ్ళు లేని వాళ్ళు కబుర్లో చెప్తున్నారు. అప్పుడు గాల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు వచ్చి కబుర్లు చెప్పి వాళ్ళ గురించి కన్నీళ్లు కడవలో కొద్ది కన్నీళ్లు వలకపోస్తున్నారు. ఏది పోలవరం ప్రాజెక్టు ఆపడానికి. అక్కడ నిర్వాసితులు వామపక్షాల వారు వాళ్ళకి పూర్తిగా న్యాయం చేసి కట్టుకోమంటున్నారు తాడిపేది ప్రజానికానికి. అది చేయకుండా మానేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పొళ్ళోలు కొట్టే కార్యక్రమాలు కొంతమంది నాయకులు చేస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్కళ్ళు డ్యూ రెస్పెక్ట్. దీన్ని కూటమిలో భాగంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పసిగట్టలేదా? లేదంటే పసిగట్టినా కూడా అది మన మీద ఎఫెక్ట్ కాదనేటువంటిదా? లేదంటే ఆ ప్రమాదాన్ని ఇంకా చెప్పడానికి ఎవరున్నారండి? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నా మీద ఇది అని దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఇవాళ ఆదాని గారి పార్టీ మీద ధైర్యంగా మాట్లాడే లక్షణాలు ఉన్నాయా? ఆ కాంగ్రెస్ పార్టీ గౌరవనీయురాలు శ్రీమతి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలు, తెలంగాణ కోసం జీవితాంతం పరితపిస్తాను, అక్కడే ఉంటాను, రాజశేఖర బిడ్డ కాబట్టి మాట మార్చను ఎట్టి పరిస్థితులని గంటాపదంగా నా 15 బద్దలు కొట్టి చెప్పిన వారు ఇవాళ ఎలక్షన్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లు వచ్చినా వారు ఎన్డీఏ ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వం అంటాం మానేసి వాళ్ళ అన్నగారి ప్రభుత్వం, వాళ్ళ అన్నగారి మీద ఆస్తులు గొడవలు ఉన్నాయని ఇంతకుముందు చెప్పారు, నాకు తెలియదండి ఎంతో. ఆ గొడవల మీద ఆవిడ మాట్లాడుతున్నారు. మధ్యలో ఏదో అంటూ ఉంటారు, పక్కన పెట్టండి. వామపక్షాలు నిలబడి ఉన్నాయి, ఐ రెస్పెక్ట్ దమ్ ఎ లాట్ అని ప్రజా సంఘాలు మిగతా ఉన్నాయి. మాట వినిపించుకుని వేసే మీడియా ఏదండి? ఎవరి మీడియా అంటే 5% చూపిస్తున్నారు. మాట్లాడకపోయినా వీళ్ళందరూ మాట్లాడినవి మీడియా వేసినా వేయకపోయినా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితిని కావచ్చు, లేదంటే ఇలాంటి ప్రమాదాన్ని కావచ్చు పసిగట్టాల్సినటువంటి అవసరం కానీ ఆవశ్యకత కానీ ప్రభుత్వం మీద ఉంటుంది కదా. చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా విజ్ఞుడైన లీడరే, కంపల్షన్స్ ఉంటాయి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం నేను అనుకుంటాను నాకున్న అభిప్రాయం ప్రకారం ఈజ్ నాట్ హ్యాపీ విత్ దిస్ ఎస్టర్డేస్ బడ్జెట్ అలొకేషన్స్. డెఫినెట్లీ సార్, బడ్జెట్ అలొకేషన్తో హ్యాపీగా ఉన్నారా లేదా? ప్రతిపక్షాలకి అవకాశం ఇస్తారా పక్కన పెడితే, మీరు అన్నట్లు అదానీ గారి స్లీపర్ సెల్స్ అంతా రాష్ట్రంలో కూరుకుపోయినప్పుడు ఈ ప్రమాదాన్ని పసిగట్టలేనటువంటి పరిస్థితుల్లో కడతారు. డెఫినెట్గా 2-3 సంవత్సరాలు ఏదో చర్య జరుగుతుంది. ఆయన రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే వ్యక్తి కాదు. ఎందుకంటే పరిస్థితుల ప్రభావం అనేది తర్వాత సంగతి చేద్దామండి, అది ఏం జరుగుతుందో తర్వాత. ఇవాళ పరిస్థితులు పెట్టరని అనుకుంటున్నాను. ఆయన కొంచెం ఇవాళ ఆయన అంటే మోడీ గారికి ఇవ్వాలేమని అనుకోండి, ఖచ్చితమైన భయం ఉంది. లేకపోతే ఎన్నోసార్లు నేను వద్దు మా పార్టీ. చంద్రబాబు గారు అంటే మోడీ గారికి భయం అంటారా? మోడీ గారు అంటే చంద్రబాబు గారికి భయం అంటారా? మోడీ గారు ఏమైనా చేస్తారని చంద్రబాబు నాయుడు 6 ఏళ్ళు చూపించారు కదా శాంపుల్. ఓకే, ఆయనకు భయం ఉన్నా మోడీ గారికి అంతర్గతంగా భయం ఉందండి, సమస్య లేదు. మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు నమ్మే ప్రశ్నే లేదు. అవకాశవాద రాజకీయాలు, అవకాశవాద పొత్తులు. ఓకే, అవకాశం వచ్చినప్పుడు ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు గారు చేయడానికి సిద్ధంగా ఉంటారు రాజకీయంగా. అందుకే మీరేమో అలాంటివి పెట్టుకోమాకండి. ఆయనకున్న అనంగం, బంధుబలగం, ఆయనకున్న బ్యాచ్ ఆయనకి వేరే ఉన్నాయి. అదానీ గారి పార్టీ ఇస్ నాట్ ఎ స్మాల్ పార్టీ. పాపం అది నితిన్ గడ్కరీ గారు, రాజ్నాథ్ సింగ్ గారు లాంటి పెద్ద మనుషుల గురించి నేను మాట్లాడాను, కానీ వాళ్ళైతే వేరే ఉంటుందండి. దీస్ పీపుల్ నాట్ గోయింగ్ టు స్పేర్ చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు అవకాశం కాబట్టి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ గాలి మోటార్ శాఖ ఇచ్చారు. ఏంటండి గాలి మోటార్, విమానయాన శాఖ. దాన్ని మీరు ఎక్కడన్నా గాలి మోటార్ అంటారు కదండి. గాలి మోటారు
సైకిల్ మోటార్ అంటాం కదా మనం, గాలి మోటార్ శాఖ ఇచ్చారు. ఇంకో శాఖ ఏమో మళ్ళీ వాళ్ళే 2 శాఖలు గట్టిగా పెట్టుకున్నారు. గనుల శాఖ గవర్నర్ కిషన్ రెడ్డి గారి దగ్గర, ఆంధ్రప్రదేశ్కి విశాఖపట్నం గురించి అసలు పోతే పోనీ అన్నట్టు మాట్లాడిన గవర్నీలు శ్రీనివాస వర్మ గారి దగ్గర. ఇక చంద్రశేఖర్ గారి దగ్గర ఏమో గ్రామీణాభివృద్ధి పెట్టారు. ఇక్కడేమో హోప్ ఒకటే, ఆయన కళ్యాణ్ గారు కోఆర్డినేషన్ చేసుకుంటే రాష్ట్రానికి కొంత లాభం జరుగుతుందని. ఎందుకంటే కళ్యాణ్ గారు డెఫినెట్గా ఈ వంశం మీద ఆయన సమాజంలో ఆయనకి నేను మార్పు తీసుకురావాలనే ఒక ఆయన మార్పు ఉండాలనే కనపడతా ఉంది. అందుకని కృష్ణదేజ గారిని తీసుకొచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ మార్క్ వేయించే ప్రయత్నం చేయాలి కదా. సరే, నేను వాళ్ళిద్దరి మధ్యన విభేదాలు కనిపించడం లేనండి. ఇక్కడ దిస్ నాట్ మై జాబ్. రాష్ట్రం కోసం అందరూ కలిసి పోరాడాలని కోరుకుంటున్నాను. దయచేసి అదానీ గారి ట్యాప్లో, అదానీ గారి పార్టీ ట్యాప్లో పడొద్దండి. ఉత్తర భారతీయ జనతా పార్టీ ట్యాప్లో ఆంధ్రప్రదేశ్ హక్కులు కాపాడమని కోరుకుంటాం వరకు నా బాధ్యత. అంతే కదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలిసి ఎందుకు చెప్పాను కదా, అవకాశం ఇస్తే ప్రతిపక్ష పార్టీ నువ్వు ఫెయిల్ అయ్యావంటది. ఆయనకి ఇష్టపడలేదు. లోపల కోర్టులో ఒక నానుడు ఉందండి. కోర్టులో ఓడిపోయినాడంట, కోర్టు దగ్గర ఏడుస్తాడంట. కోర్టులో గెలిచినాడంట. 50 ఏళ్ళు వాద్యం జరిగిన తర్వాత అన్ని లారీ గెలిచినాడంట. అక్కడ ఆనందం పెట్టి ఇంట్లోకి వచ్చి ఏడుస్తాడంట. ఇది ప్రోగ్రాం విన్నారు కదా మీరు. చాలా కాలంగా దశాబ్దాలు ఉంది. అలాగే నేను అంతకుమించి ఏం చెప్పనండి నేను. అందువల్ల రాష్ట్రం పరిస్థితి ఏమైందంటే వాళ్ళ ఆదాని ఎవరు ఏడ్చినా కూడా, ఎవరు గెలిచిన వాళ్ళు ఏడ్చినా కూడా అది ఆ ఫ్యామిలీ 2 ఫ్యామిలీకి మధ్య ఉన్నటువంటి నష్టం ఎవరికి ఎలా జరిగినా కూడా. కానీ ఇక్కడ నష్టం రాష్ట్రానికి జరుగుతుంది కదా. నడుస్తుంది. నేను ఒకటే చెప్తున్నాను, నేను ఇందాక చెప్పాను క్లియర్గా. ఒక ఉద్యోగం అమెరికా కంపెనీ గుజరాత్ కల్పిస్తే 3.2 కోట్లు, అంటే 10,000 ఉద్యోగాలు కలిస్తే 32,000 కోట్లు ఈ దేశం వాళ్ళకి సబ్సిడీ ఇస్తూ ఉండే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రావాల్సిన రాయితీలు విభజన హామీలు కాదు. దాని గురించి మాట్లాడారా? ఇన్సెంటివ్స్ మొత్తం గిఫ్ట్ సిటీకి 0% ట్యాక్స్ పెట్టుకుని దేశానికిలో ఎక్కడన్నట్టు ఆ చట్టాలు సవరించుకుని ఇస్తుంటే ఆంధ్రప్రదేశ్కి ఒక 10 సంవత్సరాలు ఉన్నాయా మేము నిలబడతాం, అద్భుతమైన యువత ఉంది, పార్టీలు కొంచెం పక్క పెట్టండియా, ఇవన్నీ ఈ 5,000 2,000 కోట్లు కాదయా, లక్షల కోట్ల ఆదాయం వస్తుంది. ఒక్కొక్క యువత, ఒక్కొక్క యువకుడు, యువతి అక్కడ కూర్చుని వాళ్ళకి ఎంత శక్తి ఉందంటే ప్రపంచాన్ని వేయలే శక్తి ఉందండి. సాంకేతిక రంగంలో మిగతా దాంట్లో కానీ అలాంటి అద్భుతమైన ప్రజ్ఞాపాఠాలను తెలుగు బిడ్డలు ఉన్న దగ్గర ఒక్కటి వాళ్ళకి అవకాశం కనుక ఇన్సెంటివ్స్, రాయితీలు, హోదా ఇస్తుంటే దేశంలో ఎక్కడికో తీసుకెళ్ళారు. వాళ్ళ చేతిలో పెడతాం, మన దేశాన్ని తీసుకెళ్ళి యువత చేతిలో పెడుతున్నాం, మన రాష్ట్రాన్ని తీసుకెళ్ళి. తెలంగాణకు చేసిన దుర్మార్గం, అన్యాయం, ఇంకా అన్యాయం చేశారు కేంద్ర ప్రభుత్వం. విభజనలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసింది. విభజన అయిపోయింది కాబట్టి విభజన విధానంలో ఇవాళ ఇంత దుర్మార్గంగా చేస్తుంటే, ఇవాళ ఎంత దుర్మార్గం చేశారో తెలుసు. దయచేసి అందరూ గమనించండి. నేను దక్కన్ హెరాల్డ్, హిందుస్థాన్ టైమ్స్ అన్నీ చదివాను. తెలంగాణలోకి ఆయన రేవంత్ రెడ్డి గారు మాట అన్నారు. ఏమన్నారు తెలుసు కదా, ఏంటి అంటే నాయుడు నితీష్ డెవలప్మెంట్ అథారిటీ పెట్టారు. అయ్యా దయచేసి డ్యూ రెస్పెక్ట్స్ రేవంత్ రెడ్డి గారు, చిరకాల పరిచయస్తులు, వారితో ఒకటి మాట్లాడుతున్నా. మీరు మోసమోమాకండి, అది మాయాజాలం అండి. ఆంధ్రప్రదేశ్ బూడిది ఇచ్చారండి. ఆ రాయలసీమ ఉత్తరాంధ్రకు 4,000 కోట్లు ఇస్తారంటే 24,000 కోట్లు 10 ఏళ్ల క్రితం ఇవ్వాల్సింది. అలాగే అక్కడ కడప పక్కన కొప్పూరు అని కడప పక్కన ఒకటి ఉందండి. ఈ విశాఖపట్నం చెన్నై కారిడార్లో భాగంగా అంటూ కడప టౌన్కి అనుకున్న దగ్గర కొప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్ని అక్కడ ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ డెవలప్ చేసి ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ చాలా పథకాలు, రోడ్ డెవలప్మెంట్ ఇంకా కొంత కల్పించాలి. రెండోది వారకల్లు. అక్కడ కర్నూలు, హైదరాబాద్ టు ఇది చదవటం, హైదరాబాద్ టు యూఏలో కర్నూలు, వారకల్లు, అక్కడ కూడా వారకల్ ఇండస్ట్రియల్ పార్క్ కింద పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేసినాయండి. కన్స్టిట్యూటర్ చంద్రబాబు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ అక్కడ వీళ్ళు అంటారు ఎలక్ట్రిసిటీ చాలా వరకు కల్పించారు. మేము రైల్వే 2 చోట్ల కర్నూలు, కడపలో రైల్వే లైన్లు ఉన్నాయి. చెప్తున్నానండి. నిన్న ఆవిడ రాసింది రైల్వే అని. పవర్ ఫెసిలిటీస్ పెట్టారు. ఇంకొక కావాలంటే పవర్ ఇస్తారు. పెద్ద సోలార్ పార్కులు వస్తున్నాయి వారకల్లో, కడప అక్కడ. అది 4వది విమానం ఆల్రెడీ వారకల్ రాష్ట్ర ప్రభుత్వం కట్టేసింది ఎయిర్పోర్టు. కడపలో ఆపరేటింగ్ ఎయిర్పోర్ట్ ఉంది. నాకు అర్థం కాంది, రోడ్డు రవాణా ఇది చేసుకుంది. ఏంటండి ఒక ఇలాగ ఇచ్చినట్టు. ఇప్పుడు గుజరాత్కి అదానీ గారి పార్టీ 269% నుంచి 350% వివిధ రంగాల్లో కేటాయింపులు పెరిగిందనే జాతీయ స్థాయిలో రిపోర్ట్లు వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం అనేసి మాకు అంత ఇప్పించాడు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పు తీసుకొచ్చాడు చాలా. జగన్మోహన్ రెడ్డి గారు అప్పు తీసుకురాలేదా? అప్పుడు మాత్రం అంటే పప్పు బెల్లాలు ఖర్చు పెట్టిందనే మాట, అంటే అవసరార్థం ఖర్చు పెట్టారు, అంతమించి కూడా ఖర్చు పెట్టారు, నేను కాదంటలేదండి. కానీ ఇక్కడ అప్పు తీసుకొస్తే ఆనందోత్సవాలు చేసుకుంటాం నాకేమో అర్థం కావట్లేదండి. ఎఫ్ఆర్ఎం ఆయనకే ఎగ్జామ్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం బికాజ్ ఆఫ్ బైఫర్కేషన్లో ఒక రాష్ట్ర రాజధాని లేకుండా చేసిన సందర్భంలో బైఫర్కేషన్ దాంట్లో ఖచ్చితంగా 100% వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఆ బిల్డింగ్స్ ఏదైతే ఉన్నాయో ఆల్ ద నెసరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చట్టం ప్రకారం వాళ్ళు ఇవ్వాల్సి ఉంది.
ముందర వాళ్ళు 30-40 కోట్లు మేము ఇచ్చాము, మిగతా మీరు తీసుకెళ్ళండి అని చెప్పేస్తే వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు పడతారు ఎవరైనా సరే. అంటే జగన్మోహన్ రెడ్డి గారి లోపం ఉంది, మధ్యలో 3 రాజధానులని డిజాస్టర్గా ఫెయిల్ అయిందండి. ఎవ్రీబడి యాక్సెప్ట్. తెలుగు రాష్ట్రాల మీద ఇంత వివక్ష జరుగుతుంటే కూడా తెలంగాణ అసెంబ్లీలో ఒక బీజేపీ ఎమ్మెల్యే గారు చేసినటువంటి వింత కామెంట్, శాసనసభ పక్ష నేత కదా హెడ్, మోడీ గారికి పాలాభిషేకం చేయాలి, ఆయన భాషలో ఆయన క్షీరాభిషేకం అన్నారు, మోడీ గారికి కాంగ్రెస్ నేతలంతా పాలాభిషేకం చేయాలనేటువంటి కామెంట్లు చేశారు ఆయన. అంటే జరుగుతున్న నష్టం, రాష్ట్రానికి జరుగుతున్న నష్టం కనిపించింది. దేనికండి? రాష్ట్రానికి ఏమి ఇవ్వకుండా మేలు చేశారట. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుతుందంట బీజేపీ, కేంద్ర బీజేపీ. మీరు వేయండి, అది ఉంటే మీరు దయచేసి ఒక స్టేట్మెంట్ వేసి మీరు జనం చూపించండి ఒక 2 నిమిషాలు ఖాళీగా. వాళ్ళు దయచేసి ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇస్తో చూడండి. దీనికి తెలంగాణ కాంగ్రెస్ క్షీరాభిషేకం చేయాలి. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి మోడీ గారి కావాలని ఇవ్వలేదని అర్థమైపోయింది. అవన్నీ నాటకాలని నేను చెప్పలేదు, ఒక వాళ్ళే చెప్తున్నా. ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తే మీరు చెప్పారు. అది అంటే ఏంటి, కావాలని ఆంధ్రప్రదేశ్ని తొక్కేయడానికి ఏం చెప్పినట్టు తెలంగాణలో ఉన్న ఇండస్ట్రీని కాపాడటానికి మోడీ గారే కావాలని చెప్పి ఆనందోత్సవాలు చేసి పాలాభిషేకాలు చేయాలి అని చెప్పారు. ఇది విన్న తర్వాత కూడా బుద్ధి జ్ఞానం ఉన్న ఎవరన్నా అక్కడ ఉత్తర భారతీయ జనతా పార్టీలో కానీ ఆదాని గారి పార్టీలో కానీ ఉండి చప్పట్లు కొడతారా న్యాయం జరిగిందని? శ్రీరామచంద్రమూర్తి అయోధ్యలో ఉన్న ఆయన గుడి పైన కూడా పూర్తి కాకుండా ఎన్నికల కోసం చేశారని ఆయన కోపడ్డారో లేదా అయోధ్యలో మొత్తం అయోధ్య డివిజన్లో ఎలా ఓడిపోయారో అని నానుడు ఉంది. వారణాసిలో కూడా కోపం వచ్చిందండి కాశీ విశ్వేశ్వరులకి, ఇలా పెద్దాన్ని ఇలా చేస్తున్నారని మీకు తెలుసు వచ్చింది. వారణాసిలో కూడా మొదటి 3 రౌండ్లో వెనక్కి వెళ్ళిపోతే మరి ఏదో మాయాజాలం ఏం జరిగిందో మళ్ళీ తర్వాత వచ్చింది. సరే ఏదో వచ్చింది, మరి ఎలా వచ్చిందో వచ్చింది. కానీ అందరికన్నా నేను దేవుడి మధ్యన పోటీ పెట్టను, కానీ నాకు ఇష్టమైన దేవుడు వేడుకొండల స్వామి. ఆయన పాదాల చెంత ఆమె ఇచ్చిన మోదీ గారు ఈ చేయకపోతే స్వామి ఊరుకుంటాడా? పవర్ఫుల్ స్వామి అండి. ఇవన్నీ గమనిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి భావితరాలకి వీళ్ళు చేస్తున్న మోసం, ఇక్కడ రాజకీయ నాయకులు పెట్టుకుని వాళ్ళు ఆడిస్తున్న క్రీడ, ఆదాని గారి పార్టీ ఆడిస్తున్న క్రీడ డెఫినెట్గా తెలుసుకుంటారు. నేను ఏదో రోజు అనుకుంటున్నాను, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఖచ్చితంగా 100% మొదటి సంతకంగా ఇస్తారు. ఆశలు కోల్పోమాకండి. వాళ్ళు మొత్తం దిక్కుమాలి వాళ్ళు ప్రచారం చేస్తారు. ఆదాని సెల్స్ మొదలు పెట్టేసి ఇక రాదు కదండి, ఎందుకండి మనం వచ్చిన దాంట్లో సంతృప్తి పడాలి అంటే వాళ్ళకి భావితరాలు ఇష్టం లేదు, వీళ్ళు దప్పుకుపోదామని. భావితరాల భవిష్యత్తు ఏదైతే ఉందో వాళ్ళు వస్తే ఇన్సెంటివ్స్ లేకపోతే యాన్సల్ ఇండస్ట్రీస్ అనేకం పెట్టుకుని సమాజంలో శక్తివంతంగా చేసి వాళ్ళు 10,000 ఒక్కొక్కరు 5,000 మంది ఉద్యోగాలు ఇచ్చే కెపాసిటీ ఉన్న దమ్మున్న యువత, వాళ్ళ పార్టీలు రెచ్చగొట్టుండొచ్చు, అద్భుతమైన కెపాసిటీ ఉన్న యువతని పట్టుకుని డైవర్ట్ చేయడానికి అక్కడ ఇన్సెంటివ్స్ ఉండయా, హోదా ఉండయా, అక్కడ ఆ మిగతాది వస్తే 100% ఎగ్జామ్స్ వస్తాయని మేము మాట్లాడుతుంటే అది ముగిసిన చాప్టర్, విభజన హామీలు ముగిసిన చాప్టర్ ఆంధ్రాకి పట్టిన ద్రోహులు, దరిద్రులు, నీచులు. విభజన హామీలు ప్రత్యేక హోదా వద్దనే వాళ్ళు నీచులు. దయచేసి చెప్తున్నానండి, దయచేసి వాళ్ళ వల్ల పడద్దని చెప్తున్నాను. ఏ పార్టీ అన్నా, ఏ పార్టీ అభిమానులన్నా కొంచెం సేపు మీ పార్టీ కుల మత ఆ వీరాభిమానాలు పక్కన పెట్టండి. వారసత్వ నాయకులు అక్కడ అమీర్ ఖాన్ పెద్ద సినిమా నటు అయితే అమీర్ ఖాన్కి సినిమా నటును చూడండి అంతే. దయచేసి లేకపోతే ఒక ఎంఐఎం పార్టీ ఒకటి ఉంటుంది, అది కూడా ఆంధ్రప్రదేశ్ ఎక్స్పాండ్ చేస్తుంట, ఒక మతతత్వ పార్టీగా ఉందా పార్టీ. అలాగే బీజేపీ అంత కాకపోయినా ఇంకో మతతత్వ పార్టీగా. దయచేసి అభ్యుదయవాదంతో పయనించే ఆలోచనలు పెట్టుకోండి. ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ఒక్క ముక్క లేదు బడ్జెట్లో, కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఒక్క ముక్క లేదు, రామాయపట్నం పోర్టుని జాతీయ స్థాయిలో ఈ 2 జాతీయ నేషనల్ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వ రంగం తీసుకుంటే మాట్లాడలేదు. ఇది మొత్తం కారిడార్లో దాని గురించి 2 చోట్ల ఇచ్చి ఊరుకున్నారు. పోలవరానికైనా క్యాపిటల్కైనా కేవలం కామెంట్లే తప్ప అలకేట్ చేసింది ఏముంది అంటే అది పార్లమెంట్లో ఏం చేస్తారంటే ఫిగర్స్ చెప్తారండి. ఎన్నికల స్టెంట్ సభల్లో మాత్రం నేను ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అని చెప్తారు. మరి అది ఎన్నికల సభ, గౌరవనీయ పార్లమెంట్ అని వారు విత్ డ్యూ రెస్పెక్ట్స్ వారు గుర్తుంచుకోవాలి, పెద్దలు వారి నిర్ణయం తీసుకోవాలి. ఇది డెఫినెట్గా కాబోయే, ఎందుకంటే ఇవాళ ఈ న్యాయస్థానం ఈ కలియుగంలో ధర్మం ఒక పాదంతో నడుస్తుందంటే న్యాయస్థానమే ముఖ్య కారణం. దానిలో లేఖనాశ లోపాలు ఉన్నా సరే ఆ మహానుభావుడు ఆయన ధనంజయ చంద్రచూడ్ గారి చేతులకు నమస్కారం పెడుతున్నాను. అద్భుతమైన జడ్జిమెంట్ ఆయన నేతృత్వంలో 9 మంది ధర్మాసనం నేను ఇచ్చింది. 8 మంది న్యాయమూర్తులకు ఒక్కొక్కరికి మొక్కుతున్నాను. రాష్ట్రాలకు ఉన్న హక్కుల్ని కాపాడటానికి ఆఖరి ఆయుధంగా ఇవాళ గనుల మీద అధికారం ఉందని ఇచ్చింది. వెంటనే ఉత్తర భారతీయ పార్టీకి సంబంధించిన ఆదాని పార్టీకి పొందిన ఇండియా లార్జెస్ట్ సర్క్యులేటెడ్ మ్యాగజైన్స్ అన్ని కొంపలండికి పోయి పవర్ రేట్లు పెరిగిపోతాయి,
జార్ఖండ్ వాళ్ళు లాగేసుకుంటారు, ఒడిశా వాళ్ళు లాగేసుకుంటారు, తెలంగాణ వాళ్ళు. అక్కడ ప్రజల్ని ఆదివాసీని లేపేసి దుర్మార్గంగా చేస్తాను గుమా వ్యాపారులు చేస్తాను విధ్వంసం మాత్రం వాళ్ళకి ఆనందంగా కనపడుతుందా? ఆ రాష్ట్రాల లాభం ఉంది, నాకు పైసా నష్టం అవుతుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ అవుతుంది. ఆ రాష్ట్రాల్లో ఆ ప్రజల అభ్యున్నతి, ఆ గన్లు మైన్స్ ఉంటే రూపాయి ఎక్కువ వేసుకోవడానికి అర్హత లేదా? ఇవాళ మళ్ళీ దారుణంగా నేను చెప్తున్నాను. నేను ఒకటి అడుగుతున్నా, ఆంధ్రప్రదేశ్కి ఉన్న ఆఫ్ షోరు ఆన్ షోరు మాకు గ్యాసు నిక్షేపాలు ఉన్నాయి, ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయి. 50% రాయల్టీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రావాలి రెండిట్లో. సిగ్గులేని నాయకులు, రిపీట్ చేస్తున్నాను, సిగ్గులేని నాయకులు ఎవరైతే ఆంధ్రప్రదేశ్కి రాయల్టీ వద్దన్నారో వాళ్ళు సిగ్గులేని నాయకులు. ఎవరైతే ఆంధ్రప్రదేశ్కి దాని మీద ఫైట్ చేసి మాకున్న రాయల్టీ ఇప్పుడు గనులైనా ఏదైనా నిక్షేపాలన్నా మీరు కేంద్ర కమిటీ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఇచ్చింది కాబట్టి మీరు మాకు 50% రాయల్టీ ఇవ్వండి, లేదంటే అది ఏదైతే మాకు ఇవ్వాల్సిందో అది ఇవ్వండి అని అడగలేని వాళ్ళు చిత్తశుద్ధి లేని నాయకులు. వీళ్ళు అవసరం అండి? ఆదాని గారి పార్టీకి భయపడి వణుకుతా కూర్చున్న వాళ్ళు మన రాజకీయాలకు అవసరం అండి? ఆనెస్ట్గా ఏ పార్టీ అన్న ప్రతి చూసుకుని పొద్దున్న లేచిన కాంచి చర్చ. వెరీ గుడ్ ఈవినింగ్ అమర్నాథ్ గారు, వెరీ గుడ్ ఈవినింగ్. ఇవాళ మీరు ఆయన బూతులు తిట్టారు, అమర్నాథ్ గారు మీ సంగతి ఏంటి? సరే పోతే పోని అంటారు ఏంటండి? ఆయన బూతుల మీద మీరు కామెంట్ తిట్టిన గట్టిగా బూతులో చేయండి, అందరూ అంటలేదు. మీరు బూతులు తిట్టే పొద్దున్న టీఆర్పీ రేటింగ్ జూమ్. నేను అందరిని అంటలేదండి, ఆ అర్నాబ్ గోస్వామి గారు అంటే చాలామంది ఉంటారు ఢిల్లీలో, చెప్తున్నానండి. అలాగా అంటే వాళ్ళు నేషనల్ మీడియా కూడా మోస్ట్లీ అక్కడ అలాంటి పరిస్థితి లేదని అడుగుతున్నాను. అందువల్ల నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే రాష్ట్రాన్ని చూసి ఎంతమంది అయినా సరే 1,00,000 మంది చూస్తారా 10 లక్షలు చూస్తారా వాయిస్ కొంత మీ పార్టీ అభిమానాల మీద పక్కన పెట్టుకుని నేను ఎక్కడ చెప్తాను, వేమన గారు ఎందుకు చెప్తాను, వేమన గారి గురించి ఒకసారి చదువుకోండి. జాషువా గారు, తిరుపూర్నేని రామస్వామి గారు, కందుకూరి గారు, వీరసింగ్ గారు ఎంత అద్భుతమైన మహాత్మా జ్యోతిబా ఫులే గారు సావిత్రిబాయి ఆశయాలతో ఒక్కసారి గమనించండి. రాష్ట్రం యొక్క పరిస్థితి గమనించండి. ఈ కుల మత ఈ వారసత్వ రాజకీయ నాయకులు సినిమాల హీరోల అభిమానాలు కాస్త పక్కన పెట్టి మీరు ప్రయత్నించండి. 2019 నుంచి ఉధృతంగా ఉద్యమం చేశాం, మేజర్ మీడియాలు చూపించారు 5%. వాళ్ళకి ధన్యవాదాలు చెప్తే వాళ్ళు ఎప్పుడు నేను తప్పట్నండి. అందువల్ల దయచేసి గమనించండి, ఇప్పుడన్నా మనం పోరాడకపోతే పడిపోతాం. శాశ్వతంగా భావితరాలు ఒక తరం నష్టపోయాం. ఆల్రెడీ 10 సంవత్సరాలు విభజన హామీలు ఇన్సెంటివ్స్ రాకపోవడం మొత్తం గుజరాత్ తన్నుకుపోతున్నారు, ఏళ్ళని తన్నిసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ నాయకులు ఒకరి మీద ఒకరు ఉసుకెళ్ళి ఏళ్ళు తన్నిసుకుంటున్నారు. వాళ్ళు గెద్దల్లా కాకులా దోచుకుపోవట్లేదా? దయచేసి గమనించమని చెప్పి కోరుతున్నాను. మై హంబుల్ రిక్వెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి. ఇదండి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులకు సంబంధించి కావచ్చు, రాష్ట్రాల మీద కేంద్ర వివక్షకు సంబంధించి కావచ్చు, చలసాని గారు ఇచ్చినటువంటి వివరణ. ఇది ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేరా మీడియా.